ప్రియమైన దేవుని వాళ్ళారా, హబక్కూకు గ్రంథ వివరణలో 2వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. కొంచెం నేను స్పీడ్గానే వెళ్తాను ఈ 5 రోజుల పాటు ఈ గ్రంథం విషయంలో. ఎందుకంటే నాకు 7 గంటలు సరిపోదు. నిజానికి ఈ గ్రంథం పూర్తి చేయడానికి కనీసం ఒక 12 గంటల వ్యవధి నాకు కావాలి. కానీ 12 గంటల సమయం మనకు ఈ సభలలో లేదు కనుక ఈ గ్రంథానికి 12 గంటల పాటు చెప్పవలసిన గ్రంథాన్ని 7 గంటల్లోనే నేను పూర్తి చేయాలి. కనుక నేను ఎంత స్పీడ్కి వెళ్తే మీరు అంత స్పీడ్గా రాక తప్పదు. కనుక పరిగెత్తాలి మీరు కూడా, తప్పదు. హబక్కూకు గ్రంథ వివరణలో ఉన్నాం. 3 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని మనం ధ్యానిస్తున్నాం. 3 ప్రధాన భాగాలుగా మనము ఈ గ్రంథాన్ని విభజించుకోవడం జరిగింది. మొదటి సెషన్లో 3 ప్రధాన భాగాలు, అలాగనే 12 ఉపభాగాలు ఇందులో ఉన్నాయని కూడా మీకు తెలియజేయడం జరిగింది. సో దాన్ని మనసులో ఉంచుకొని మనం గ్రంథంలోనికి ప్రవేశించడానికి ఇంకొంచెం దూరంలో ఉన్నాం. ఇంకా పరిచయం కూడా మనకు పూర్తి అవ్వలేదు. పరిచయం పూర్తయింది అనుకుంటున్నారేమో, పరిచయం పూర్తవ్వలేదు. ఏ వచనంతో మనము ముగించడం జరిగింది ఉదయం? రాజుల 2వ గ్రంథం ఒకసారి తీద్దాం. 23వ అధ్యాయము 36-37 వచనములు. మొదటి సెషన్లో ఏం మాట్లాడుకున్నామో అది గుర్తుపెట్టుకొని ఇందులోకి ప్రవేశించవలసిందిగా మనవి చేస్తున్నాను. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 36-37 వచనములు. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరి వాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచేను అని ఎల్యాకీము అన్న అసలు పేరు, యెహోయాకీము అని పేరు మార్చబడిన ఈ రాజు గురించి మనం చూస్తున్నాం. ఈ రాజు యొక్క కాలంలోనే హబక్కూకు గ్రంథం వ్రాయబడి ఉంటుంది. దీనికే ఆధారాలు, దీనికే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయని మనం ఇంతకుముందు సెషన్లో మనం పరిచయ భాగంలో భాగంగా చూసాం. ఇక యెహోయాకీము గురించి మనం కొన్ని సంగతులు తప్పకుండా ఆలోచించిన తర్వాతనే మనము గ్రంథంలోనికి ప్రవేశించాలి. యెహోయాకీము గురించి మనం ఆలోచించే ముందుగా హబక్కూకు గారి గురించి మరికొంత సమాచారాన్ని మీకు అందించి నేను ముందుకెళ్తాను. ప్రవక్త అయిన హబక్కూకు గారు, ఆయన పేరు హబక్కూక్ అయితే ఆ పేరు ఏ పదం నుంచి వచ్చిందో కూడా మనం ఉదయం సెషన్లో మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన ఏ కాలానికి చెందినవాడో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. పోతే హబక్కూకు గారు ఎవరై ఉంటారు అన్న ప్రశ్నకి ప్రపంచ క్రైస్తవ సమాజంలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలను కూడా మీ దృష్టికి తీసుకొని రావడం నా బాధ్యతగా నేను భావిస్తూ ఈ విషయాలు తీసుకొని వస్తున్నాను. హబక్కూకు గారు ఎవరు అనే ప్రశ్నకి ప్రపంచ క్రైస్తవ సమాజంలో ఒక సమాధానం, ఎలీషా గారు, ప్రవక్త అయిన ఎలీషా గారు తన సేవా జీవితంలో షూనేమియురాలి కుమారుడిని ఆయన చనిపోయిన తర్వాత లేపినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. మీకు ఇది రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మీరు చదువుకోవాల్సిందిగా మనవి. ఎలీషా అన్నటువంటి దైవజనుడు షూనేమియురాలి కుమారుడిని మరణించిన తర్వాత లేపినటువంటి సంగతి ఏదైతే ఉందో, ఆ కుమారుడే ఈ హబక్కూకు అని చెప్పే క్రైస్తవులు కొంతమంది ఈ ప్రపంచంలో ఉన్నారని దయచేసి మీరు గమనించండి. కాకపోతే ఎలీషా గారు లేపిన షూనేమియురాలి కుమారుడే హబక్కూకా అన్న ప్రశ్నకి అవును అని చెప్పడానికి మనకు బైబిల్లో కనీసం 1% కూడా ఆధారాలు ఏవీ కనబడవు. కనుక షూనేమియురాలి కుమారుడే హబక్కూక్ అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు ఏం లేవు. కానీ క్రైస్తవ ప్రపంచంలో ఇది కూడా ఒక అభిప్రాయం ఉన్నది అని మాత్రం దయచేసి మీరు అలా మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పానని రాసుకోకండి మళ్ళీ. రైట్. ఇక 2, మరి హబక్కూకు గారు ఎవరై ఉండొచ్చు అన్న ప్రశ్నకి ఆయన బహుశా లేవీయుడై ఉండొచ్చు అనేటువంటి ఒక చిన్న సమాధానం కూడా మనకు క్రైస్తవ ప్రపంచంలో వినపడుతుంటుంది. లేవీయుడై ఉండవచ్చు అని చెప్పడానికి గల ఒక చిన్న కారణం ఏంటో ఒకసారి హబక్కూకు గ్రంథం తెరిచి చూద్దాం దయచేసి. హబక్కూకు గ్రంథము దయచేసి తెరుద్దాం. అందులో 3వ అధ్యాయము దయచేసి గమనించండి. 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన అని వెంటనే బ్రాకెట్లో వాద్యములతో పాడదగినది అని కనబడుతుంది చూడండి. వాద్యములతో పాడదగినది అన్నది చూడండి. అంటే 3వ అధ్యాయంలో ఆయన ఒక ప్రార్థన వ్రాస్తే అది కేవలం ప్రార్థన మాత్రమే కాకుండా కీర్తన రూపంలో కనబడుతుంది. ప్రార్థననే పాటగా మలచి ఆయన రాశాడు.
మన కీర్తన గ్రంథం చదివేటప్పుడు చాలా కీర్తనలు మనకు ప్రార్థనల రూపంలో కనబడుతుంటాయి. ప్రార్థనలే పాటలుగా మారిపోయి మనకు గ్రంథంలో కనబడుతుంటాయి. ఇప్పుడు హబక్కూకు గ్రంథంలో ఉన్న ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి కీర్తన కూడా ఒక ప్రార్థన. అది ప్రార్థన మాత్రమే కాదు, పాట కూడా. అది పాట మాత్రమే కాకుండా అది ఆయన వాయిద్యములతో పాడదగినది అన్నటువంటి పదాన్ని కూడా రాయడంతో ఇశ్రాయేలీల మధ్య గానపరిచర్య చేయడానికి నిజానికి ఏ గోత్రం వారు నియమించబడ్డారు, గానపరిచర్య చేయడానికి మరి మందిర సేవలో భాగంగా కీర్తనల సేవ చేయడానికి ఎవరు నియమించబడ్డారో ఒకసారి బైబిల్ తెరిచి చూస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 25వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 25వ అధ్యాయము ఒకసారి తీద్దాం. మీరు నోట్స్ రాసుకుంటుంటే మొదటి వచనము నుండి 7 లేదా 8 వచనాల వరకు, 7వ వచనం వరకు మీరు వ్రాసుకోవాల్సిందిగా మనవి. అందులో మొదటి వచనం మాత్రం చూద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 25వ అధ్యాయము ప్రారంభ వచనం. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదుతూను అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచూ ప్రకటించినట్లుగా నియమించిరి. దావీదు గారి కాలంలో వాయిద్యాలు వాయిస్తూ దేవుని మాటలు ప్రకటించే ఒక బాధ్యతను ఆసాపు సంతతి లేకపోతే ఇశ్రాయేలీయుల మధ్య కొందరికి అప్పగించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే మీరు 7వ వచనం వరకు రాసుకోమని చెప్పాను. టైం లేదు కనుక డైరెక్ట్గా 7వ వచనంలోనికి వెళ్దాం. 7వ వచనం. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా ఉన్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288 అన్నది చూడండి. 288 అంటే దేవునికి గానము చేయుటల్లో నేర్పు పొందిన వారు ప్రవీణులైన పాఠకులను ఆ రోజు నియమించినట్టుగా మనం ఈ గ్రంథంలో ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలీయుల మధ్య పాటలు పాడడానికి, పాటల పరిచర్య చేయడానికి ప్రత్యేకంగా కొంతమంది నిపుణులను ఏర్పాటు చేసుకున్నారు, మంచి పట్టున్న వారిని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు హబక్కూకు గ్రంథంలో మనం చూస్తున్న ఈ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయన ప్రవక్త అని వ్రాయబడింది, దయచేసి గమనించాలి. ఆ ప్రవక్త అయినటువంటి హబక్కూకు గారు ఏకంగా కీర్తన వ్రాసి వాయిద్యాలతో కలిపి పాడదగినది అని చెబుతున్నాడనంటే ఈయనకు గాన పరిచర్యలో మంచి పట్టు ఉందని మనము సులభంగా చెప్పేయచ్చు. మరి ఇశ్రాయేలీయుల మధ్య గాన పరిచర్య అనేది ఎవరికి అప్పగించబడింది ఎక్కువగానంటే లేవీయులకు. బహుశా ఆయన లేవీయుడై ఉండవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. షూనేమీయురాలి కుమారుడై ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. కానీ షూనేమీయురాలి కుమారుడు అనడానికి మనకు ఏమాత్రం ఆధారాలు లేవు. కానీ ఒకవేళ లేవీయుడై ఉంటాడా అంటే బహుశా ఉండవచ్చు అని రాసుకోవాలి మీరు. అంతే, బహుశా ఉండవచ్చు అని రాసుకోండి. కానీ బల్లగుద్ది రెడ్ మార్క్ వేసి ఖచ్చితంగా ఇది అని మాత్రం టిక్ చేసుకోకండి. ఓకే, ఉండవచ్చు, పాసిబిలిటీ ఉంది. ఆయన రాసినటువంటి విధానం, ఆయన రాసినటువంటి కీర్తనను బట్టి పోతే ఈ కీర్తనల గ్రంథంలో లేకపోయినా గమనిద్దాం. హబక్కూకు గారు రాసిన 3వ అధ్యాయంలోని కీర్తనల గ్రంథంలో లేకపోయినా ఇశ్రాయేలీయుల మధ్య దాన్ని వర్షిప్ సాంగ్గా, ఆరాధన పాటగా వాళ్ళు పాడుకునేవారని మాత్రం మనం చెప్పవచ్చు. ఒక గొప్ప కీర్తన ఆయన రాయడం జరిగింది. మనం ఈ యొక్క 5 రోజుల్లో ఆ కీర్తన గురించి కూడా మనం మాట్లాడబోతాం మనం ఆ అధ్యాయానికి చేరుకున్నప్పుడు. దీనిని ఒక చిన్న సమాచారంగా దయచేసి గమనించండి. పోతే ఆయన షూనేమీయురాలి కుమారుడు అవడానికి ఆస్కారం లేదు అని మనం చెబుతూ, ఒకవైపు లేవీయుడై ఉండొచ్చేమో అని ఒకవైపు చెబుతూ, ఈ రెండు ప్రత్యేకించి రెండవది అయి ఉండొచ్చేమో అని చెబుతున్న నేను ఆయన ప్రవక్త అని మాత్రం గట్టిగా నేను నొక్కి చెప్పగలను. మీరు కూడా నొక్కి చెప్పవచ్చు. కారణం 1వ అధ్యాయం 1వ వచనంలోను 3వ అధ్యాయం 1వ వచనంలోను హబక్కూకు గారిని ప్రవక్త అన్నటువంటి పదముతో ఆయన వర్ణించినట్టుగా మనం చూడగలం. ఒకసారి చూద్దాం కూడా. 1వ అధ్యాయం 1వ వచనంలో హబక్కూకు గారిని ఏమని వర్ణించారు అక్కడ? ప్రవక్త. అలాగనే 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయనను ప్రవక్త అని సంబోధించారు. కనుక ఆయన లేవీయుడైనా కాకపోయినా, షూనేమీయురాలి కుమారుడు అయినా కాకపోయినా, అవడానికైతే ఆస్కారం లేదన్నాను, ప్రవక్త మాత్రం 100% అని మనం నిర్ధారించుకోవచ్చు. దీనిని హబక్కూకు గారి గురించిన ఒక చిన్న పరిచయ సమాచారంగా భావించి దాన్ని నోట్ చేసుకోండి. ఇక మనము ఎక్కడికి వెళ్ళిపోదాం? రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము. మనం ఏ రాజు దగ్గర అయితే ఆగిపోయామో ఆ రాజు దగ్గరికి మళ్ళీ వద్దాం ఒకసారి దయచేసి. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము
37వ వచనం మాత్రం డైరెక్ట్గా చూద్దాం. 37 చివరి వచనం అది. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు అనగా మనం ఉదయం నుంచి మాట్లాడుకుంటున్న యెహోయాకీము. ఇతని అసలు పేరేంటి? ఎల్యాకీము అని మనం మాట్లాడుకున్నాం. రైట్. అసలు ఎందుకు ఇతని గురించి మనం మాట్లాడుకోవాలి? ఇతని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకుంది అని మనం ప్రశ్నిస్తే, ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రవక్తలు ఏ రాజుల కాలంలో అయితే నివసించారో ఆ రాజుల కాలంలో వారి పరిపాలన ఎలా ఉండేది, ఆ పరిపాలనలో ప్రజలు ఎలా ఉండేవారు, ఆ ప్రజలున్న సమాజం ఎలా ఉండేది, ఇలాంటివన్నీ మనకు తెలియకపోతే ప్రవక్త ఎందుకు ఈ మాటలు రాశాడో మనకు అర్థం కాదు. కేవలము హబక్కూకు గ్రంథాన్ని ఆ 3 అధ్యాయాలను చదువుకుంటూ వెళ్ళిపోతే గ్రంథం అర్థం కాదు. ఆ ప్రవక్త ఏ పరిపాలకుల కాలంలో ఉన్నాడు, వారి పరిపాలన ఎలా ఉండేది, ఆ పాలనలో ప్రజల పరిస్థితి ఎలా ఉండేది, ఆ ప్రజల పరిస్థితి ఎలాగున్నప్పుడు సమాజ స్థితి ఎలాగుండేది, ఇవన్నీ మనం అవగాహన మనసులో ఉంచుకున్నప్పుడు మాత్రమే గ్రంథం మనకు అర్థమవుతుందని సభాముఖంగా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. కనుక ఇప్పుడు యెహోయాకీము యొక్క పాలన ఎలా ఉండినది ఇది మనకు తెలియాలి. అది తెలియాలంటే రాజుల గ్రంథంలో మనకు ఎటువంటి ఆనవాళ్ళు, రాజుల గ్రంథంలో ఎటువంటి వివరణ మన కంటికి కనిపించట్లేదు. కేవలము ఆయన గురించి ఆయన తన పితరుల చర్యలింటి ప్రకారంగా దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు అని మాత్రమే అక్కడ ఉంది. అంతకుమించి ఇంకేం లేదు. అయితే ఇతని గురించి రాజుల గ్రంథంలోను దినవృత్తాంతాల గ్రంథంలో పెద్దగా లేకపోయినా ఇతని పాలన ఎలా ఉండినదో మనకు చెప్పిన మరొక ప్రవక్త బైబిల్లో ఉన్నాడు. ఖచ్చితంగా ఈరోజు మనం ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఎవరో కాదు, ప్రవక్త అయిన ఇర్మియా గారు. ఇర్మియా గారు తన గ్రంథంలో యెహోయాకీము గురించి అతని పాలన ఎలా ఉండినదో వ్రాయడం చేత మనకు హబక్కూకు గ్రంథం కొంచెం సులభంగా అర్థం కావడానికి ఆ గ్రంథం మనకు సహాయం చేస్తుందని ఈ సందర్భంగా మనం గమనిద్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథానికి వెళ్ళి ఇర్మియా గ్రంథంలో యెహోయాకీము అనేటువంటి రాజు యొక్క పరిపాలన ఎలాగన ఉండినదో ఒకసారి చూద్దాం దయచేసి. 22వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం. మీరు 13 నుంచి 18 వచనాలు వ్రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. 13 నుండి 18 వచనాలు దయచేసి రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ముందుగా 13వ వచనం చూద్దాం. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ. ఇది ఎవరి గురించి అనుకుంటున్నారు? తర్వాత కన్ఫామ్ అయిపోతుంది. మీరు ఫస్ట్ యెహోయాకీము గురించి ఇదని మనసులో ఉంచుకొని ఈ వచనాలు మీరు చదవాలి. రైట్. ఏం చేస్తున్నాడు ఇతను తన జీవితంలో, తన పాలనలో? నీతి తప్పి తన నగరును స్థాపించాడట. రాజులు సహజంగా నగరాలు కట్టుకుంటారు, రాజులు సహజంగా పట్టణాలు కట్టించుకుంటుంటారు. రాజులు నగరాలను కట్టించుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ నగర నిర్మాణంలో దేవుడు చూడాలనుకుంటుంది నీతి. కానీ నీతి తప్పి నగరును కట్టించుకుంటాను అంటే పైనున్నవాడు చూస్తూ ఊరుకుండేవాడు కాదు. శ్రమ. అది కేవలం ఆనాటి తరం వారికే అది వర్తిస్తుంది అనుకుంటే పొరపాటు. ప్రతి తరములో పాలకులు ఉన్నారు. ఆ పాలకులు పట్టణాలను, భవనాలను, ఇలాంటి నిర్మాణ కార్యక్రమాలను చేపడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈరోజు కూడా మన ముందు రాజధాని గురించి చాలా హాట్గా నడుస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముందున్న పాలకులు కానీ, ఈరోజున్న పాలకులు కానీ. ఈరోజున్న పాలకులు పోయిన తర్వాత మరో కొత్త పాలకులు రావచ్చు. ఒకచోట రాజధాని నిర్మించాలని ఒకరు, లేదు మరికొన్ని చోట్ల దాన్ని నిర్మించాలని మరొకరు. ఎవరి కారణాలు వారికి ఉన్నాయి, ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. కానీ ఏ పాలకులైనా, వారు ఏ పార్టీకి చెందిన వారైనా ఖచ్చితంగా మనసులో ఉంచుకోవలసిన ఒక సత్యమే, మీరు రాజధాని ఎక్కడ కట్టినా, నగరాలను ఎక్కడ నిర్మించినా అందులో పైనున్నవాడు చూడాలనుకుంటుంది నీతి. అందులో ఏముండకూడదు? అవినీతి ఉండకూడదు. ఒకవేళ నా స్వార్థం కోసం, నా ప్రయోజనం కోసం, నా సుఖం కోసం ప్రజలను ముంచైనా ఈ రాజధాని అనేటువంటి ఆలోచనను ముందు పెట్టి నేను, నా కుటుంబాలు, నా వారు బాగుపడాలన్న ఆలోచనతో పరిపాలకులు ఎవరైనా, పార్టీలు ఏవైనా భయము లేకుండా ముందుకు వస్తే మాత్రం ఒకనాడు యెహోయాకీముకి ఇస్తున్న వార్నింగే దేవుడు వీరికి కూడా ఇస్తున్నాడని గమనించాలి. ఏంటి? నీతి తప్పి
తన నగరును స్థాపించు వారికి శ్రమ. న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమీయక తన పొరుగు వారి చేత ఉరకయే కొలువు చేయించుకుని వానికి శ్రమ. అంటే ఎన్ని తప్పులు చేస్తున్నాడో యెహోయాకీము మీకు అర్థం కావాలి. ఎంతమంది రక్తాన్ని పీల్చి, ఎంతమంది కొంపలు ముంచి ఒకవైపు తన కోసం నగరాలు కట్టించుకుంటుంటే, నగరము కావచ్చు, నగరాలు కావచ్చు, అది మాత్రమే చాలదన్నట్టుగా న్యాయము తప్పి మేడగదులు కట్టించుకుంటున్నాడు. దానితో పాటు పని చేసేవారికి కనీసం జీతాలు కూడా ఇవ్వట్లేదట. ఈ మాట చదవగానే మీకు బైబిల్లో ఏదో మరొక వచనం గుర్తుకు రావాలి. పనివారికి జీతం ఇయ్యక పని చేయించుకుని వారికి శ్రమ అన్న మాట చదవగానే మీకు బైబిల్లో ఇంకొకటి ఏదో గుర్తుకు రావాలి. ఈ యాకోబు పత్రిక చూద్దాం. క్రొత్త నిబంధనలో కూడా ఇలాంటి మాటలు హెచ్చరికల రూపంలో ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ముందుగా మొదటి వచనం, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. 4వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకున్నారు. మీకు శిక్ష తప్పదంటున్నాడు కింద. శిక్ష తప్పదు అంటే పని చేయించుకుని పని చేసిన వారు చేయించుకున్న వానికంటే బలహీనులు గనుక ఏ రకంగా చూసినా ఆ బలహీనులను బెదిరిస్తే వారు సైలెంట్ అయిపోతారని, ఆ బలహీనులను బెదిరిస్తే ఊరకుంటారని, భయము లేకుండా వారిని తొక్కి బతికేద్దాం అనుకుంటున్న ధనవంతులకు దేవుడిస్తున్న వార్నింగ్ ఇది. పనివారికి జీతము బిగపడితే ఆ కూలి మన కొంపను కూల్చేస్తుందని చెబుతున్నాడు ఇక్కడ. యెహోయాకీము పతనానికి సిద్ధమవుతున్నాడు. అతని పతనానికి కారణం అతను పని చేయించుకొని పని వారికి జీతాలు ఇవ్వలేదట. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఏదైనా వ్యాపారం చేస్తున్నారేమో, మీ కింద పనివారు ఉన్నారేమో, ఆ పనివారికి మీరు జీతాలు ఇస్తున్నారా అని అడుగుతున్నాను. ఎప్పుడైనా అననీయ సప్పీరాల వలె అలా పట్టేశారా? ఆ కూలి సొమ్ముపై మీ కన్ను పడిందా? ఒకవేళ అలాంటి ఆలోచన పొరపాటున మీకు ఎప్పుడైనా వచ్చింటే, ఆనాడు యెహోయాకీముకి ఇచ్చిన వార్నింగే ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నాడని మీరు గమనించాలి. న్యాయంగా వారికి ఇవ్వవలసింది ఇచ్చేయాలి. ఆ తర్వాత పనిని దేవుని పాదాల దగ్గర పెట్టాలి. పని కోసం ప్రార్థనలు చేయించుకొని పని చేసిన వారికి సొమ్ము ఇవ్వకపోతే ఆ పని నిలిచేది కాదు, నిలిచిన మీకు దక్కేది కాదు. ఎక్కడో ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన మాట మరలా యాకోబు పత్రికలో కూడా కనపడుతుందంటే అది ఒక యూనివర్సల్ ట్రూత్ అని, అది నిత్య సత్యం అని గమనిద్దాం. వచ్చేద్దాం, కమ్ బ్యాక్. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 13 చదువుకున్నాం, 14 కూడా చదువుకుందాం. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందు నన్నుకొని, వాడు అంటే ఎవడు ఇక్కడ? యెహోయాకీము. విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయిచు ఇంగిలీకముతో రంగు వేయిచు ఉన్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజవగుదువా? పట్టణాలు కట్టించుకొని, గదులు కట్టించుకొని, మేడ గదులు కట్టించుకొని, భవనాలు కట్టించుకొని రాజైపోయి సుఖంగా జీవిద్దామని నువ్వు అనుకుంటున్నావేమో యెహోయాకీము. నీ కోసం పరలోకంలో తీర్పు రెడీ అయిపోయింది. ఆ 15వ వచనంలో నెక్స్ట్ అంటున్నాడు ఆయన, నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? ఎవరి తండ్రి? ఉదయం చెప్పానుగా, యెహోయాకీము తండ్రి ఎవరు? యోషియా. నీతికి న్యాయానికి మారుపేరు. అతని వంటి వాడు ఎవరూ లేరనేటువంటి స్టేట్మెంట్ యోషియా పొందినటువంటి వాడు.
ఆ తండ్రి గురించి యెహోయాకీముతో చెబుతున్న మాట, నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కదా. ఇదే యెహోవా వాక్కు. ఆ యోషియాకి పుట్టినోడివే కదా నీవు. నీ తండ్రి ఎలా బతికాడో కళ్ళతో చూసినోడివే కదా నీవు. ఆ భక్తిలో కనీసం పావు కిలో కూడా రాలేదా నీకు? ఇది యెహోయాకీము ముందు దేవుడు ఉంచుతున్న ప్రశ్న. కొద్దిసేపు యెహోయాకీమును పక్కన పెట్టండి. యెహోయాకీమును పక్కన పెట్టి రేపు ఇదే ప్రశ్న నీకు నాకు పడితే ఏమిటి ఆ ప్రశ్న అనుకుంటున్నారు? ఆ ప్రశ్న ఏంటో నేను సూటిగా ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. కొంచెం సౌండ్ ఇద్దామా? కొంచెం సౌండ్ ఇవ్వండి. ఇక్కడ మీ అందరికీ తండ్రులు తాతలు ఉన్నారు, కొంతమంది కాలం చెల్లించుండొచ్చు. కూర్చున్న మీ అందరితో మీ తండ్రుల గురించో మీ తాతల గురించో నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం మీరు సగానికి సగం మంది బహుశా నేను అనుకున్నదే మీరు చెబుతారు. అదేంటో ముందుగా ప్రశ్న వేస్తాను. మీరు గొప్పవాళ్ళ, మీ నాన్న గొప్పవాడా అని నేను అడిగాను అనుకోండి. మీలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను అనుకోండి. కొద్దిసేపు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. ఇప్పుడు అన్న నువ్వు గొప్పవాడివా, మీ నాన్న గొప్పవాడా అని అన్నలను అడుగుతున్నాను, తమ్ముళ్ళని అడుగుతున్నాను, అక్కలను అడుగుతున్నాను, చెల్లెలను అడుగుతున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం మీలో సగానికి సగం మంది మీ నాన్న గొప్పవాడనే చెప్తారు. సగం అంటే నేను తక్కువ చెప్పానేమో. 80% మంది ఈ ప్రశ్నకు సమాధానం నాకంటే మా నాన్నే గొప్పవాడని చెప్తారు. ఎందులో? చదువులోనా? అబ్బే చదువులో కాదు. చదువు మీకున్నంత చదువు ఆయనకు ఉండకపోవచ్చు. మీలో చాలామందికి కంప్యూటర్లు వచ్చు, ల్యాప్టాప్లు తెలుసు, సెల్ ఫోన్లు తెలుసు, ఎస్ఎంఎస్లు తెలుసు, వాట్సాప్లు తెలుసు, ఫేస్బుక్లు తెలుసు. అసలు ఈ కంప్యూటర్ యుగంలో మీకు తెలియంది ఏముంది చెప్పండి? ఇవేవి ఆయనకు తెలియదు. ఆయనకు తెలియకపోయినా మీరు ఆయనే గొప్పవాడని ఎందుకు అంటున్నారు? ఒకవేళ భక్తి గురించి మాట్లాడితే, ఒకవేళ మీరు ఈ మధ్య దేవుని తెలుసుకుంటే అది మీకు వర్తించకపోవచ్చేమో, కానీ ఎక్కువ శాతం క్రైస్తవులలో కూడా చాలామంది చెప్పే మాట భక్తి విషయంలో నాకంటే మా నాన్న గొప్పోడంటే, మా నాన్న చేసినంత ప్రార్థనలు నేను చేయట్లేదంటే, మా తండ్రి తిరిగినంతగా సేవలో నేను తిరగలేదండి, ఆయనకు తెలిసినంతలో కరెక్ట్గా ఉండేవాడండి, మాటిస్తే తప్పేవాడు కాదండి, అసలు నోట్ల నుంచి అబద్ధం అనేదే వచ్చేది కాదండి. అలా ఎంతమంది తండ్రులు మీకు లేరు ఈరోజు? ఇక్కడున్న దాదాపుగా అందరి తండ్రులు గొప్ప లక్షణాలు కలిగి మనల్ని కని వెళ్ళిపోయిన వాళ్ళే. మన నోటితో మనమే అంటున్నాం. పోనీ మీ తండ్రి కాదు, మీ తాతగారి గురించి మాట్లాడదాం. ఒకవేళ కొంతమంది తాతలకు కూడా మంచి చరిత్ర ఉంటుంది. హమ్మింగ్ వస్తే కొంచెం తగ్గించవచ్చు, నో ప్రాబ్లం. మా తాత అంటండి ఈ ఊర్లంతా కాలినడకన కిలోమీటర్ల కొద్ది నడిచేవాడంటండి. మా నాన్న చెప్పాడని చెప్తుంటారు తాత గురించి. అంత గొప్ప సేవకుడా? అంత గొప్ప సేవకుడు. చెప్పులు అరిగిపోయినా, సైకిల్ కూడా లేకపోయినా తిరిగి తిరిగి సువార్త అందించాడట. కొన్ని ఊర్లకు వెళ్తుంటే వీళ్ళ తాత మాకు వాక్యం చెప్పడం చేతనే ఈరోజు ఇక్కడ నిలబడ్డామని చెబుతుంటారు. అలాంటి గొప్ప హలో రైట్ అలాంటి గొప్ప పితరులు మన కుటుంబాల్లో ఉంటూ మనం ఎందుకు వాళ్ళంత గొప్పోళ్ళం అవ్వలేదు? ఎందుకు అంత గొప్పోళ్ళం కాలేదు? క్యారెక్టర్ విషయంలో మా నాన్నే గొప్పోడండి, మా తాతనే గొప్పోడండి. చదువు లేకపోయినా ఆయన గొప్పోడు. గడప దాటి బయట అడుగు పెడితే చదువుకున్నోడు కూడా లేచి నమస్కారం పెడతారట మీ నాన్నకి. అలాంటి పేరు కలిగిన వాడు. అంత పేరు మనకెందుకు రాలేదు? అలాంటి క్యారెక్టర్ మనకెందుకు లేదు? అంత ప్రార్థనా జీవితం మనకెందుకు లేదు? అలాంటి భక్తి మనకెందుకు రాలేదు? అంటే మనము నాన్నంత గొప్పోళ్ళు అవ్వడానికి ఆలోచించలేదన్నమాట. పడదా ఈ ప్రశ్న రేపు మనకు?
నీ తండ్రి ఎలా బతికాడు, నువ్వెలా బతుకుతున్నావని ఒకనాడు యెహోయాకీమును అడిగిన దేవుడు నిన్నెందుకు అడగడు, నన్నెందుకు అడగడు? టైం లేదు కనుక నేను మార్నింగ్ చెప్పలేదు, కానీ ఇప్పుడు మనం తండ్రి అంటే ఇక్కడ యోషియా గురించి మాట్లాడుతున్నాను. యోషియా తండ్రి ఆమోను, ఆమోను తండ్రి మనషే, మనషే తండ్రి హిజ్కియా. అది ఉదయం కూడా చెప్పాను, కానీ ఇప్పుడు ఒక మాట చెబుతాను. హిజ్కియా అనగానే మనలో దాదాపు అందరికి కూడా అరే మంచోడరా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆయుష్ అడగకుండానే 15 సంవత్సరాలు నీ ఎదుట నేను ఎలా బతికానో చూడు ప్రభువా అనగానే దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంటే ఆయన భక్తి ఎంత గొప్పదై ఉంటుంది. తర్వాత చిన్న చిన్న పొరపాట్లు చేశాడు, కానీ అల్టిమేట్గా హిజ్కియా భక్తుడా భక్తిహీనుడా అంటే భక్తుడు, గొప్పోడు. అలాంటి గొప్పోడి కడుపున మనషే లాంటి దుష్టుడు భ్రష్టుడు పుట్టాడనంటే ఆశ్చర్యం అవుతుంది. అసలు యూదులు పతనం అవడానికి మొట్టమొదటి నాంది పలికిందే హిజ్కియా కొడుకు మనషే. అందుకే చదవండి తర్వాత రాజుల 2వ గ్రంథం 21, 22, 23, 24 ఇవన్నీ 21 నుంచి చదువుకుంటూ వస్తే ఈ మనషే దుర్మార్గతలు మన కళ్ళ ముందు కనబడతాయి. హిజ్కియా కొడుకు యూదుల పతనానికి మొట్టమొదటిగా రాయి పెట్టి అక్కడ దీపం వెలిగించింది. తండ్రి అంత గొప్పోడు, కొడుకు ఏంటి భ్రష్టుడు. యోషియా అంత గొప్పోడు, యెహోయాకీము ఏంటి అలాంటి పరిస్థితి. అలా బైబిల్ అంతా చూస్తే గొప్ప తండ్రులకు గొప్ప పిల్లలు లేరు ఎక్కువ శాతం. సమూయేలు గారు చాలా గొప్పవాడు, ఆయన కొడుకులు మంచోళ్ళు కాదు. ఏలి అని ఆయన మంచి భక్తుడు, కానీ ఆయన కుమారులు మంచోళ్ళు కాదు కదా. అంటే చరిత్ర ఏం చెబుతోంది? తండ్రులు గొప్పోళ్ళైనంత మాత్రాన పిల్లలు కూడా గొప్పోళ్ళు అవుతారన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు నేను తండ్రులతో మాట్లాడుతున్నా. నిజంగా మీరు భక్తి పరులైతే, మంచి ప్రార్థనా పరులైతే, వాక్యం అంటే ఆసక్తి ఉంటే, దేవుడు అంటే పిచ్చి అయితే సంతోషం, వందనాలు, దేవునికి స్తోత్రం. కానీ అట్ ద సేమ్ టైం మీ పిల్లల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మీకున్నంత భక్తి వాళ్ళలో ఉందా? మీకున్నంత ప్రార్థనా జీవితం ఆ బిడ్డలో ఉందా? ఈ ప్రశ్నలు వేసుకోవాలి మీరు. లేకపోతే చరిత్రలో యోషియా కుమారుడు ఎలాగైతే కనపడుతున్నాడు మన కళ్ళ ముందు ఈరోజు, హిజ్కియా కుమారుడు ఎలాగైతే కనపడుతున్నాడు ఈరోజు, సమూయేలు పిల్లలు ఎలా కనపడుతున్నారు ఈరోజు చరిత్రలో, మీ పిల్లలు, నా పిల్లలు, మనందరి పిల్లలు కూడా అలా అయ్యే అవకాశం ఉంది. మనల్ని మనం హెచ్చరించుకోవాలి ఈరోజు యెహోయాకీమును చూసి. నేను ఇద్దరితో మాట్లాడాను ఇప్పుడు. పిల్లలు కలిగిన భక్తులైన తండ్రులతో మాట్లాడుతున్నాను, భక్తులైన తండ్రులకు పుట్టిన పిల్లలతో కూడా మాట్లాడుతున్నాను. ఎందరో దైవజనులు ఈ ప్రాంగణంలో, ఎందరో సేవకులు ఈరోజు ఈ వాక్యం వింటుంది. ముఖ్యంగా సేవకులు దయచేసి గమనించండి, మీ పిల్లలు కూడా సేవకులుగా తయారవ్వకపోతే, వాడు ఉద్యోగం చేసినా, చదువుకున్నా, ఏం చేసినా కూడా ఖచ్చితంగా మీ వారసుడిగా దేవుని సేవలో వాడు నిలబడాలి. అది జరగకపోతే మాత్రం ఆ బిడ్డ చరిత్రహీనుడవుతాడు. తల్లులు కూడా అంతే. మీకున్న భక్తి మీ పిల్లల్లో ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. ఒక యెహోయాకీముని బజార్లో నిలబెట్టి అడుగుతున్నాడు దేవుడు, నీ తండ్రి బుద్ధులు నీకెందుకు రాలేదురా అని. దేవుడు ఎప్పుడు శభాషణాలే కానీ ప్రశ్నలు వేయకూడదు. బళా అనాలే కానీ ఏంటి నీ పరిస్థితి అని మాత్రం అడగకూడదు. చూద్దాం, వచ్చేయండి. ఇర్మియా గ్రంథం 22, యెహోయాకీము దగ్గర ఉన్నాం మనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనము చదువుతున్నాం. నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకునుట కదా. ఇదే యెహోవాకు. అయితే నీ పరిస్థితి బాగలేదు. నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకునుట ఎందే, నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచియున్నది. లాభం ఎవడు ఎలాగైనా పర్లేదు, నాకు మాత్రం లాభం. నాకు లాభం వస్తే చాలు, నా అకౌంట్ నిండితే చాలు, నా ఆస్తులు పెరిగితే చాలు. లాభం కోసమే బతికేవాడు లోభము అనే లక్షణాన్ని కలిగి ఉన్నవాడు. లోబులే
లాభం కోసం పరితపించిపోతారు. ఆ క్రమంలో భాగంగా ఎవడు ఎలాగపోయినా పర్లేదు, నా నెట్వర్క్ బాగుంటే చాలా నా ఆలోచనతో బతికేస్తుంటారు. జాగ్రత్త, లోభము ఎప్పుడు లాభము కానేరదు. ఈ మధ్యకాలంలో నేను లోభము లాభమా అన్న ఒక పాఠం చెప్పాను. మామూలుగా మాట్లాడాను అనుకోకుండా ఒకరోజు. అది యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఎన్ని కాల్స్ మాకు వచ్చాయి అది విన్న తర్వాత. ఏకంగా ఒక సోదరుడైతే నన్ను పెళ్లిలో మెసేజ్ చెప్పమని కోరి, సరే వస్తానని చెప్పిన తర్వాత మాకు పెళ్లి మెసేజ్ వద్దు కానీ లోభం లాభమా చెప్పమని చెప్పాడు. పెళ్లిలో ఆ మాట చెప్తే నా ముఖం కూడా ఎవడు చూడొద్దు చెప్పానని చెప్పాను నేను. లోభము లాభమా అన్న పాఠం చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. వీలైతే యూట్యూబ్లో ఉన్న ఈ మెసేజ్ని అందరూ వినండి. ఒక సోదరుడైతే ఫోన్ చేసి ఏకంగా నేను 15 సంవత్సరాలు, లోభం లాభం అంటే ఏమనుకుంటున్నారు? ఎవరి సొత్తుపై మన కన్ను పడకూడదు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా నీ పొరుగువాని సొత్తు ఏం చేయొద్దన్నాడు? ఆశించొద్దన్నాడు. పొరుగువాని సొత్తు అది ఏదైనా పర్లేదు, మనం ఆశిస్తే మాత్రం అది చాలా ప్రమాదం. పొరుగువాని రూపాయి మన జేబులో ఉన్నా వాడికి తెలియకుండా, పొరుగువాని సొత్తులో 1 రూపాయి మన దగ్గర ఉన్నా అది చాలా ప్రమాదకరమైంది. జాగ్రత్తగా గమనించాలి ఈరోజు. అది ఎంత ప్రమాదమైందంటే, సహజంగా బయట తెలుగులో సామెత తింటుంటాం, పొరుగు వారి సొమ్ము పాము వంటిది అని అంటాం. అంతేనా? ఏంటది? పరుల సొమ్ము. పరుల సొమ్ము అనకొండ లాంటిదని రాసుకోండి. పాము అంటే మీరు పిల్లపామును ఊహించుకుంటే ప్రమాదం. ఇక్కడ మళ్ళీ చాలా పెద్ద అనకొండను ఊహించుకోవాలి మీరు. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పాము ఏంటి? అనకొండ. దాన్ని ఊహించుకోవాలి మీరు. ఇంట్లో అనకొండను పెట్టుకున్నట్టే. పరుల సొమ్ము అంటే అంత భయంకరమైంది. కొన్ని సందర్భాలు గమనించండి, మీరు ఎన్ని కార్యాలు తలపెట్టినా అవి సక్సెస్ అవుతూ ఉండవు. మీరు ఏదో చేయాలనుకుంటారు, అది అవ్వదు. ఎందుకు అవ్వట్లేదన్న ఆలోచనతో మీరు భర్జన పడుతూ జుట్టు వీక్కుంటూ ఉంటారు. నేను ఈ సందర్భంగా మాట చెప్తున్నాను, బహుశా మీరు ఎవరి దగ్గరనైనా ఏదైనా తీసుకొని అప్పు రూపంలో చెల్లించకుండా ఎప్పుడైనా ఎగ్గొట్టారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఫ్లాష్ బ్యాక్. మీరు కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళైనా కానీ అలాంటిది ఏదైనా జరిగింటే అదే పామై పుట్టబెట్టి, చీమలు పుట్టబెట్టి, పామే పుట్టబెట్టుకొని కూర్చుంది అక్కడ ఇంట్లో. అందుకే మీ పనులేమి జరగట్లేదు. యెహోయాకీము నెత్తిన మొత్తం ఇవన్నీ చుట్టుకోవడానికి గల కారణం, పరుల సొమ్ముపై కన్నేసి నీతి తప్పి నగరును కట్టించుకుంటూ లాభం కోసమే బతికాడట. లాభం కోసమే. కొన్ని సందర్భాల్లో ఎందుకో దేవుడు సైలెంట్గా ఉన్నాడు, ఎందుకో నా ప్రార్థనలు ఆలకించట్లేదని 100 కారణాలు చెబుతాం. మనం ఏం చేసామో వెనుకల, ఏం చేసామో వెనుకల. ఈ పాఠం విన్న తర్వాత ఒక సోదరుడు ఫోన్ చేసి, బహుశా ఇక్కడ ఉన్నారేమో నాకు తెలియదు కానీ, నాతో మాట్లాడిన మాట, అన్న నేను ఒక 15 సంవత్సరాల కిందట ఒక ఆయనకు 200 రూపాయలు ఇచ్చేది ఉన్నింది, అది మర్చిపోయిన ఇవ్వడం. ఈ పాఠం విన్న తర్వాత గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ మనిషికి నేను ఆ 200 ఇద్దామని నేను సిద్ధపడ్డాను. ఆ మనిషి ఉండేది 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మాకు ఇద్దామనే బయలుదేరాను. తీరా అక్కడికి వెళ్తే ఆ వ్యక్తి లేడు. ఆ వ్యక్తి ఉన్న ఇల్లు కూడా లేదట. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ 200 నా దగ్గర ఉంటే ప్రమాదం అని చెప్పేసావుగా. రూపాయే ప్రమాదం అంటే 200 ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇద్దామంటే ఆ మనిషి లేడు. ఇప్పుడు అడ్రస్ తెలీదు. ఏం చేయాలి అంటే నేనే అడిగాను, ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, ఆయన పేరు మీద 200 ఎవరికైనా ఇద్దాం అనుకుంటున్నాను. ఆ పని అర్జెంటుగా చేయమని చెప్పాను. ఆ పని అర్జెంటుగా చేయండి. ఆయన పేరు మీద ఒకరికి ఒక ఫుల్ మీల్స్ పెట్టిస్తే పెట్టించండి. ఆయన పేరు మీద ఆయన పేరు చెప్పి ఎవరికైనా ఇస్తే ఇవ్వండి, అంతే. ఆ సొమ్ము మీ దగ్గర ఉండడం ఎప్పుడూ మంచిది కాదు. పరుల సొమ్ము మన దగ్గర ఉంటే మనం అనుకుంటాం తాత్కాలికంగా నా దగ్గరకు వచ్చేసిందిలే అనుకుంటున్నాం, కానీ వెనకల దేవుడు వేసే ఫైన్ మామూలుగా ఉండదు. మీకు మామూలుగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఎవడిదైనా 1 రూపాయి మన దగ్గర ఉంటే దేవుడు వెనకల కనీసం మినిమం 1,00,000 రూపాయలు ఫైన్ వేస్తాడు. వెనకల 1,00,000 రాసేసుకోవచ్చు మీరు. అంటే ఎవరిదో మీరు రూపాయి తీసుకొని 1,00,000 కట్టే పరిస్థితిలోనికి జారిపోతారు. మీరు కూరుకుపోతారు. జాగ్రత్త. ఇక నేను చెప్పాలో వద్దో నాకు తెలియదు, కానీ ఇలాంటి సెమినార్లు జరిగేటప్పుడు కొంతమంది ఏమనాలి, వాక్యం వినడానికి రాకుండా ఏవేవో ప్లాన్లు చేసి కూడా వస్తుంటారు. పెద్ద సెమినార్లు ఇక్కడే కాదు, ఎక్కడైనా. మేము హైదరాబాద్లో పెట్టినా ఎక్కడైనా కూడా. నేను హైదరాబాద్లో సెమినార్ పెట్టినప్పుడు కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. పాపం ఒక బాబు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి అలా వెళ్ళి నీళ్లు తాగొచ్చాడు, ఫోన్ లేదు.
అంటే వచ్చినోడు దేనికోసం వచ్చాడు? వాక్యం కోసం రాలేదు, బైబిల్ కోసం రాలేదు, మొబైల్ కోసం వచ్చాడు. ఎవరెవరు సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టి మర్చిపోతారని వీళ్ళ కళ్ళన్నీ అక్కడే ఉంటాయన్నమాట, బైబిల్ పైన ఉండదు. అందరి కళ్ళు బైబిల్ పైన ఉంటే ఆడ కన్ను మాత్రం మొబైల్ పైన ఉంటుంది. రికార్డింగ్ చేసుకోవడానికి కొంతమంది ఆ సౌండ్ బాక్స్ దగ్గర పెడుతుంటారు, మర్చిపోతుంటారు. అంతేనా? అలాంటి బుద్ధిహీనులు ఎవరైనా వచ్చి ఉంటే ఖబర్దార్, ఇక్కడ మీరు ఒక మొబైల్ తీసుకుంటే దేవుడు మీ కొంప మీద ఎలాంటి ఆలోచనలు కలిగి ఏమి కుమ్మరిస్తాడో మీకు తెలీదు, నాకు తెలీదు, కుమ్మరించి ఆయనకే తెలుసు. జాగ్రత్త. దేవుని సన్నిధికి వచ్చింది వాక్యం నేర్చుకోవడానికి. వాక్యం అనే ఆస్తిని, వాక్యం అనే ఈ భోజనాన్ని స్వీకరించి చక్కగా తినెళ్ళిపోతే మంచిది. ఎవరి వస్తువులపైన కన్ను పడింది అనుకొని మీరు పొరపాటున తీసుకున్నారా? అందుకే నాకు తెలిసి మొదటి రోజు దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడేమో మీకు. మొదటి రోజు ఇది వార్నింగ్ ఏమో మీకు, స్వీట్ వార్నింగ్ అంటారు దీన్ని. వద్దు, అస్సలొద్దు. ఇక మనకుండేటువంటి నేచర్ ఏంటంటే, చాలామందికి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటాం, తీసుకునేటప్పుడు ఉన్నంత ఆనందం ఇచ్చేటప్పుడు ఉండదు. బాధ, దుఃఖం, ఏడుపు, దిగులు. వాళ్ళ సొమ్ము ఇవ్వడానికి మనకెందుకు బాధ? పాపం సహాయం చేశారు అడగగానే సమయానికి ఆ కృతజ్ఞత ఒకటి ఉండొద్దు? అవసరమైతే రూపాయి కల్పిస్తే ఆనందం. ఇక ప్రత్యేకించి నిజమైన క్రైస్తవుల నోట ఒక మాట రాకూడదు, అది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గరైనా సొమ్ము తీసుకొని వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సమయంలో వాళ్ళు అడిగితే మీరు అలా ఇలా వాయిదాలు వేసి చివరికి నేను ఇవ్వలేనండి, నా దగ్గర లేదు, ఏం చేద్దాం, నా దగ్గర లేదు, మరి ఏం చేద్దాం అని సింపుల్గా అనేస్తున్నారేమో మీరు. మీ పేర్లు పైన రాసుకుంటున్నాడు దేవుడు, యెహోయాకీము వారసులు అని. జాగ్రత్త. అప్పు తీసుకొని ఎగ్గొట్టేవాడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఎన్ని శాపాలు వచ్చాయనుకుంటున్నా ఇలాంటి వాళ్ళకి చరిత్రలో. యెహోయాకీము పరిస్థితి మనం ఆలోచిస్తున్న లాభం కోసం. ఎదుటివాడు ఏమైనా పర్లేదు, ఎదుటివాడు ఏమైనా పర్లేదు. అలాంటి పొరపాట్లు ఎవరైనా చేసి ఉంటే, ఇప్పుడు నేను మాట్లాడుతుండగా మీకు అలాంటి గుర్తొస్తూ ఉంటే, ఎవరికైనా ఒక 10 ఏళ్ల కిందట ఒక 100 రూపాయలు ఇవ్వవలసి ఉంటే, 100 అంటున్నాను నేను, ఇక 1000, 10,000 మీరు ఏమన్నా చేసుకోండి, ఇక 100 గురించే మాట్లాడుతున్నా. ఆ 100 చెల్లించాల్సి ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి, ఆ రోజు నేను మీకు ఇవ్వడంలో ఒక 100 తగ్గిందండి, పొరపాటు అయింది, మీరు ఎక్కడున్నారో చెబితే ఆ 100 ఇస్తాను, గూగుల్ పే ఉంటే చెప్పండి ట్రాన్స్ఫర్ చేస్తాను, అకౌంట్ నెంబర్ ఉంటే చెప్పండి డిపాజిట్ చేస్తానని చెప్పి ఇచ్చేయండి. ఆ తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, ప్రభువా నీ పనులు పెట్టుకున్నాను ఆశీర్వదించమని. మీరు పెట్టుకున్న పనులు జరగాలంటే పరుల సొమ్ము మీ దగ్గర ఉండకూడదు. వచ్చేద్దాం, హబక్కూకు పూర్తి చేసుకోవాలిగా, ఇక్కడ ఆగితే అవ్వదు, వెళ్ళిపోదాం ముందుకి. కమ్ బ్యాక్. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. అయితే నీ దృష్టి, నీ కోరిక అన్యాయముగా లాభము సంపాదించుకున్నటయందే, నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచి ఉన్నది. అందుకొరకు నిరపరాధుల రక్తము ఒలికించి, నిరపరాధుల రక్తము ఒలికించి నగరాన్ని కట్టుకుంటున్నాడట, ఆస్తులు పెంచుకుంటున్నాడు. చూడండి ఎంత దౌర్భాగ్యుడు, ఎంత దుర్మార్గుడు. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యూదా రాజును గురించి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏంటి? ఇతను మూట కట్టుకున్న ఈ పాపాలకు శాపం ఏంటో చూద్దాం. శాపం ఏంటో చూడాలి. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతనిని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల అవతలికి ఈడువబడి, పారవేయబడి, గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. ఎంత చావు ఇది! కుక్క చావు కాదు, గాడిద చావు అట ఇది, గాడిద చావు. తాత్కాలిక ఆనందం, మనం సుఖము సంతోషం పొందొచ్చేమో ఒకరిని ముంచి కానీ అది శాశ్వతమైనది కాదు. యెహోయాకీము పాలనలో దేవుడు ఎంత నిరుత్సాహపడ్డాడో అర్థం కావడానికి యెహోయాకీము పాలన గురించి చిన్న
మాట మీ ముందుంచాను ఈ వాక్య భాగంలో. ఇర్మియా గ్రంథం 22:13 నుంచి 18 వచనాలు అలా అవగాహన కోసం నేను చదివించడం జరిగింది, మీరు చూశారు. రైట్. ఇప్పుడు యెహోయాకీము పాలన ఎలాగుందో తెలిసిన మనం ఆ పాలనలో జరుగుతున్న బలాత్కారం, ఆ పాలనలో జరుగుతున్న అన్యాయం, ఆ పాలనలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితి, ఈ పరిస్థితుల మధ్య ప్రవక్త అయిన హబక్కూకు గారు జీవిస్తున్న పరిస్థితి. సహజంగానే ఏ భక్తుడికైనా ఏ నీతిమంతుడికైనా అవన్నీ జరుగుతున్నప్పుడు ఎలాంటి ప్రశ్నలు పుడుతూ ఉంటాయి? ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా ఇది? యెహోయాకీము గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అందరికీ తెలియదు కదా, భూమి మీద ఉన్న వాళ్ళకి. ఏంటి ప్రభువా ఈ భయంకరమైన పరిస్థితి? ఏంటి ప్రభువా ఈ బలాత్కారం? ఏంటి ప్రభువా ఈ అన్యాయం? ఇన్ని జరుగుతున్నా కూడా నువ్వెందుకు ప్రభువా మౌనంగా ఉన్నావు? దీని గురించి నువ్వేం ఆలోచన చేయవా? దీని గురించి నువ్వే యాక్షన్ తీసుకోవా అన్న ప్రశ్నలు సహజంగానే భక్తులకు, నీతిమంతులకు భూమి మీద పుడుతూ ఉంటాయి. వారి గురించి ఎందుకు కానీ ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంటుంది. చూడండి, సమాజంలో జరుగుతున్న భయంకరమైన ఆకృత్యాలను చూస్తున్నప్పుడు ఇన్ని జరుగుతున్న దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడన్న ప్రశ్నలు మనకు పుడుతూ ఉంటాయి. పైపెచ్చు కొన్ని సందర్భాలలో సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం బాధపడుతుంటాం. మన ప్రమేయం లేకున్నా మనం బాధపడుతుంటాం. ఎవరో చేసిన అన్యాయం, ఎవరో చేసిన అతిక్రమం, ఆ దౌర్జన్యం, ఆ భయంకరమైనటువంటి దుర్మార్గతను బట్టి మనం అనుభవిస్తుంటాం ఆ ఫలితాలు. అప్పుడు మనకు కూడా ఇలాంటి పుడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ బంధువుల చేతిలో మీరు బాధలు అనుభవిస్తూ ఉంటారు. మీ స్నేహితులు అని మీరు అనుకున్న వారి చేతిలో మీరు మోసపోయి ఈరోజు బాధపడుతూ ఉండొచ్చు. నా సంఘంలో ఉన్న వాళ్ళే కదా అని మీరు నమ్మి ఏదో సహాయం చేస్తే ఆ సంఘంలో ఉన్నవారే మీ నెత్తి మీద టోపీ పెట్టి మిమ్మల్ని ముంచేసి ఉండొచ్చు, ఈరోజు బాధపడుతుండొచ్చు. ఏంటో ఒకరి అన్యాయం వలన, ఒకరి దుర్మార్గత వలన ఈరోజు మీరు బాధపడుతుంటే సహజంగానే మీకు ఈ యొక్క ప్రశ్న పుడుతుండొచ్చు. ప్రభువా ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుండగా ఆ అన్యాయానికి బలవుతున్న వారిలో నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మరి ఏంటి ప్రభువా నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు అనే ప్రశ్నలు ఒక్కసారి కాకపోతే ఒక్కసారి మనకు పుడుతూ ఉంటాయి. విషయం ఏంటంటే ఈరోజు మీకు నాకు ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు పుడుతూ ఉంటే, ఇలాంటి ప్రశ్నలు నీకు నాకు మనకే కాదు, చరిత్రలో గొప్ప గొప్ప భక్తుల్లో కూడా ఇలాంటి ప్రశ్నలు పుట్టాయి. ప్రత్యేకించి వాళ్ళు శ్రమల్లోనికి జారిపోయినప్పుడు, వాళ్ళ ఇబ్బందుల్లోనికి జారిపోయినప్పుడు ఇలాంటి ప్రశ్నలు వాళ్ళకు పుట్టి ఆశ్చర్యం వేసింది, ఎందుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడని. కొన్ని సందర్భాలలో దేవుని మౌనం, దేవుని నిశ్శబ్దం భూమి మీద ఉన్న భక్తులకు కూడా అర్థం కాక వారు దేవుని యొక్క పరిస్థితిని బట్టి ఆశ్చర్యపోతూ ఆ మౌనాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నిస్తూ ఉంటారు. అలా దేవుని యొక్క నిశ్శబ్దాన్ని, సమాజంలో జరుగుతున్న ఇంత భయంకరమైన అరాచకాన్ని చూస్తూ కూడా దేవుడు సైలెంట్గా ఉండడాన్ని బట్టి ఆశ్చర్యపోయి నోరు తెరిచిన వారిలో ఒక భక్తుడే బైబిల్లోని యోబు గారు. ఒక్కసారి యోబు గారు తన జీవితంలో ఎలాంటి విషయాలు లేవనెత్తాడో తనకు అర్థం కాక ఒకసారి చూద్దాం. బైబిల్ తెరిచి యోబు గ్రంథము 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21. మాట్లాడుచున్నది యోబు అని అర్థం కావడానికి మొదటి వచనం చూద్దాం. అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. చాలు. ఇప్పుడు మీరు 7వ వచనం నుండి 18వ వచనం వరకు దయచేసి వ్రాసుకొని ఖచ్చితంగా తర్వాత చదవండి. 7వ వచనం నుండి 18వ వచనం వరకు నేను చదువుతున్నాను. 7వ వచనం నుంచి, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? ఇది యోబు గారికి వచ్చిన ప్రశ్న. అలా భక్తి లేదు కదా, అన్యాయస్తులు కదా,
భయం లేదు కదా, కానీ ఎందుకు బ్రతుకుతున్నారు? శరీరం అంతా కుళ్ళిపోయి నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు కురుపులతో బూడిదలో కూర్చున్నటువంటి యోబు గారు తన స్థితిని బట్టి, భక్తుండైన నాకెందుకు ఈ పరిస్థితి, సమాజంలో నా కళ్ళ ఎదుటే భక్తిహీనులు వర్ధిల్లుతుంటే ఎందుకు వాళ్ళని చూస్తూ దేవుడు సైలెంట్కున్నాడు? ఈ ప్రశ్న ఆయనకు పుట్టింది ఒకరోజు. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు. మంచి ఆయుష్ ఉంది వాళ్ళకి, వృద్ధాప్యం వచ్చేంత వరకు బతుకుతున్నారు, బలాభివృద్ధి ఏల నొందుదురు. వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబాలు సెటిల్ అవుతున్నాయి. ఏంటి? అన్యాయాన్ని చూసి సహించలేని దేవుడు ఎందుకు వారికి ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా సైలెంట్గా ఉన్నాడు? 9వ వచనం, వారి కుటుంబములు భయమేమియూ లేక వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమముగా ఉన్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు అడుగుతున్న ప్రశ్న ఇది? ఒక నీతిమంతుడు, ఒక భక్తుడు, ఒక గొప్ప దైవజనుడు అడుగుతున్న ప్రశ్న ఇది కదా. మనలాంటి వాళ్ళు అడిగేది కాదు ఇది. దేవుని దండము వారి మీద పడుటలేదు, వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుకపోక ఈనును. పిండము పడిపోవట్లేదు, గర్భములోనే వాటి పశువులకు ఆ పశువుల పిల్లలు చచ్చిపోవట్లేదు, చక్కని బిడ్డలను కంటున్నాయి. 11వ వచనం చూద్దాం. 11వ వచనం, వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. హ్యాపీగా బతికేస్తున్నారు. వారి చావు కూడా నాలాగా చచ్చిపోతాను అనుకుంటున్నాడు యోబు గారు. ఇలా బాధ అనుభవించి చావు రావట్లేదు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోతున్నారు. ఒక్క క్షణం అంటే చావు అలా వచ్చి అసలు బాధ అన్నదే లేకోకుండా చచ్చిపోతున్నారు వాళ్ళు. ఏం బాధ ఉంది వీళ్ళకి? నిద్రలోనే హ్యాపీగా చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు కొంతమంది భక్తిహీనులు. కనీసం మరణ బాధను కూడా అనుభవించకుండా చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమందో. 14వ వచనం, వారు డాష్ అని ఉంది. డాష్ అంటే వాళ్ళు మాట్లాడే మాటలు పక్కనున్నాయని అర్థం, డైరెక్ట్ స్పీచ్ అది. డాష్ తర్వాత ఉన్నది ఎవరి మాటలు అక్కడ ఉన్నాయని. ఆ భక్తిహీనులు వారు, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. ఇది వాళ్ళ బతుకు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడేవాడు, మేము ఆయనను గురించి ప్రార్థన చేయటం చేత మాకేమి లాభము కలుగునని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండును గాక. 17, భక్తిహీనుల దీపం ఆర్పివేయబడుట అరుదు కదా, వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు కదా. వారు తుపాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉన్నట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా. దేవుడు వారిని ఏం చేయట్లేదు కదా. వాళ్ళు ఎలాంటి భయంకరమైన దుష్క్రియలు చేస్తున్నా చూస్తూ దేవుడు సైలెంట్గా ఉంటున్నాడు కదా. ఏంటి విచిత్రం అని ఆశ్చర్యపోతున్నవాడు సామాన్యుడు కాదు ఇక్కడ, ఒక యోబు గారు. అంటే హబక్కూకు గారి కాలంలోనే సమాజ పరిస్థితి అలాగ లేదు, కానీ యోబు గారి కాలంలో కూడా సమాజం పరిస్థితి అలాగనే ఉంది. అలాంటి సందర్భాల్లో దేవునిని భక్తులు ప్రశ్నించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి దాఖలాల్లో ఇది కూడా ఒకటి. ఇంకొక భక్తుని చూద్దాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనము చూద్దాం. మొదటి వచనం,
యెహోవా, నేను నీతో వాదించున్నప్పుడు నీవు నీతిమంతుడివిగా కనబడదు. అంటే ఒక ఇర్మియా అన్న ప్రవక్త కూడా కొన్ని సందర్భాలలో దేవునితో వాదనలకు దిగాడు. వాదన, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. ఏం మాట్లాడుతున్నాడు? దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానో ఒక్క 2 నిమిషాల్లో మీకు అర్థమవుతుంది. రాజైన యెహోయాకీము ఏలుబడిలో సమాజములో అక్రమము, అన్యాయము, బలాత్కారము, దౌర్జన్యము ఇవన్నీ జరుగుతుంటే వారి మధ్య ఈ యొక్క అరాచకాలకు బలి అవుతున్న భక్తులు కూడా సమాజంలో ఉండగా, నీతిమంతులు కూడా సమాజంలో ఉండగా, ఆ పరిస్థితిని చూసి కాసేపట్లో చూస్తాం హబక్కూకు గారు ఆశ్చర్యపోతున్నారు అర్థం కాక. అలాంటి పరిస్థితి కేవలము హబక్కూకు గారికి మాత్రమే కాదు, ఒకనాడు యోబు గారికి కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది అని అనుభవించాడు. ఏకంగా అలాంటి ఆలోచనలు కూడా బయటికి తీసుకొని వచ్చాడు యోబు గారు. ఎందుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడు? ఒక ఇర్మియా గారు కూడా అదే అడుగుతున్నారు, ప్రభువా నేను నీతో వాదించాలనుకుంటున్నాను, కానీ నేను ఓడిపోతానని తెలుసు వాదనలో. ఓడిపోయినా పర్లేదు, నిన్ను అడగకుండా మాత్రం నేను ఉండలేకపోతున్నాను. ఏమడుగుతున్నావు నాయన అని ఇర్మియా గారిని అడిగితే, దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. యోబు గారికి దేవుని మౌనమును గూర్చి ఎలాగైతే సందేహం వచ్చిందో, భక్తుడైనా నీతిమంతుడైనా, ఇర్మియా గారికి దేవుని మౌనమును గురించి ఎలాగైతే ప్రశ్న పుట్టిందో, భక్తుడైనా ప్రవక్త అయినా నీతిమంతుడైనా హబక్కూకు గారికి కూడా అలాంటి ప్రశ్నలే పుట్టాయి. ఆయన సమాజంలో ఉన్న పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆయన కూడా దేవునిని ఇవే ప్రశ్నలు అడగబోతున్నాడు. కాసేపట్లో వస్తాడు, అడగండి. ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నానంటే, రేపెప్పుడైనా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, దేవుడు ఎందుకు చూస్తూ సైలెంట్గా ఉన్నాడు అని మీ కళ్ళ ముందు కనబడుతున్న అన్యాయాలను బట్టి, మీ కళ్ళ ముందు సమాజంలో కనబడుతున్న అరాచకాలను బట్టి, ఇంత జరుగుతున్న ఎందుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడన్న సందేహం ఒకవేళ భవిష్యత్తులో నీకు నాకు మనకొస్తే, అలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈరోజు మనం ప్రారంభించుకుంటున్న హబక్కూకు గ్రంథ వివరణ. హబక్కూకు గ్రంథంలో మనం ఏ విషయాలనైతే చూడబోతున్నామో అవన్నీ అర్థమైన తర్వాత ఇక మీదట భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నా చూస్తూ నిశ్శబ్దంగా ఉన్నాడు అన్న సందేహాలు ఇక మీదట మనకెప్పుడు పుట్టకూడదు అనంటే ఈ గ్రంథాన్ని చదవాలి. కొన్ని సందర్భాల్లో నేను ఇందాక చెప్పాను అదే, మీ సంఘస్థులు మిమ్మల్ని మోసం చేశారా, నీ బంధువులు నిన్ను మోసం చేశారా, భర్త చేతిలో మోసపోయారా, భార్య చేతిలో మోసపోయారా, మీరు నమ్మిన వారే మీ కొంపలు ముంచారా, దానికి ఈరోజు మీరు బాధ అనుభవిస్తున్నారా, మంచి చేసి ఈరోజు మీరు చెడ్డయి మేలు చేసి కీడును అనుభవిస్తున్నారా, అలా ఈరోజు మీరు బాధపడుతుంటే ఎందుకు ప్రభువా నాకు ఈ పరిస్థితి, ఇన్ని జరుగుతున్నా నువ్వెందుకు ప్రభువా నా జీవితంలో మౌనంగా ఉన్నావు నా పరిస్థితిని చూస్తూ కూడా అని ఒకవేళ మీరు ప్రార్థనలు చేస్తుంటే, ఆ ప్రార్థనలకు సమాధానమే హబక్కూకు గ్రంథ వివరణ. ఇది మనము పుట్టకముందు వ్రాయించిన పుస్తకం, మన తాత ముత్తాతలు పుట్టకముందు వ్రాయించిన పుస్తకం. క్రీస్తు పూర్వం 607 అంటున్నాను, అంటే నేటికి 2607 సంవత్సరాల క్రిందట
దేవుడు ఇలాంటి పుస్తకాన్ని ఒకటి రాయించి భవిష్యత్తులో నా పిల్లలైన వారు నన్ను అనుమానించే పరిస్థితి రాకూడదనే ఈ పుస్తకాన్ని 66 పుస్తకాలలో ఒక పుస్తకంగా చేర్చి మనకిచ్చాడు. మీరు ఎప్పుడైనా దేవుణ్ణి ఈ ప్రార్థనలో, మీ ప్రార్థనల్లో ఈ మాట అడిగింటే, ఎందుకు ప్రభువా నువ్వు సైలెంట్గా ఉన్నావు, నువ్వు ఎందుకు ప్రభువా మౌనంగా ఉన్నావు అని ఒకవేళ ఇప్పటికే మీరు అడిగి ఉంటే, మీరు హబక్కూకు గ్రంథం చదవలేదు కనుక, చదివినా అది అర్థం కాలేదు కనుక ఇలాంటి ప్రశ్నలు దేవునికి వేశారు మీరు. నేనైతే వేయను. ఒకవేళ నేను బాధ అనుభవిస్తున్నాను అనుకోండి, నేను బాధపడుతున్నాను, ఎందుకు ప్రభువా నువ్వు సైలెంట్గా ఉన్నావు, ఇన్ని రోజులు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఎందుకు ప్రభువా ఆలకించట్లేదని మాత్రం నేను అడగను. ఎందుకు అడగవని మీరు నన్ను అడగండి. నేను హబక్కూకు గ్రంథాన్ని చదివాను కనుక, చదివి అర్థం చేసుకున్నాను కనుక, అది అర్థమైన తర్వాత కూడా నేను మరలా దేవుని దగ్గరకు వచ్చి, ఎందుకు ప్రభువా నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే బెల్ట్ తీసుకుంటాడు. ఎందుకు? ఏం చదివేవరా నువ్వు, ఏం అర్థమైందిరా నీకని. అంటే ప్రతి పుస్తకాన్ని దేవుడు ఒక కారణం కొరకు పెట్టాడనమాట. చెప్పాలంటే ఇక్కడున్న అందరికీ ప్రశ్నలు పుడుతుంటాయి దేవుని మీద. దేవుడు తనను తాను బయలుపరచడానికి, తనను తాను బయలుపరచుకోవడానికి, తన పిల్లలకు తాను అర్థం కావడానికి చరిత్రలో ఇలాంటి ప్రవక్తలు నిలబెట్టి, ఆ ప్రవక్తలకు వచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ ఆ గ్రంథాలను మన వరకు తీసుకొని వచ్చాడు. ఆయన దూరాలోచనకు ఆయన మహిమపరచాలి. మనం స్టార్ట్ చేద్దాం. ఇక దాదాపుగా హబక్కూకు గ్రంథములోనికి ప్రవేశించడానికి ముందస్తుగా మనం మాట్లాడుకోవాల్సిన అన్ని విషయాలు ఎక్కువ శాతం నేను ఓపెన్ చేసి, నేను హబక్కూకు గ్రంథంలోనికి ప్రవేశించడానికి ఏ చిక్కుముళ్ళైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి అలా విప్పుకొని, ఇప్పుడు గ్రంథములోనికి ప్రవేశించడానికి ద్వారాలు తెరవబడ్డాయి అన్న ధైర్యంతో మీతో పాటు నేను, నాతో పాటు మీరు ప్రవేశించడానికి బయలుదేరదాం రండి అని ఆహ్వానిస్తూ గ్రంథంలోనికి ప్రవేశిస్తున్నాను. రండి, కమ్. హబక్కూకు గ్రంథం. ఇప్పటివరకు మీరు ఏం విన్నారో, ఇప్పటి వరకు విన్న దానినంతటిని మీరు పరిచయ భాగంగా రాసుకోవాలి. ఇది ఇంట్రొడక్షన్. అలానే మీరు మెన్షన్ చేసుకోండి దయచేసి. ఇప్పటి వరకు మీరు విన్నది పరిచయం. ఇక నేరుగా గ్రంథంలోనికి ప్రవేశిద్దాం. హబక్కూకు గ్రంథం 3 అధ్యాయాలు, 3 ప్రధాన భాగాలు. ఆ 3 ప్రధాన భాగాలలో 12 ఉపభాగాలు అని చెప్పాను. ఆ 12 ఉపభాగాలు ఎక్కడెక్కడ ఏమున్నాయనేది నెమ్మదిగా మనకు తెలుస్తాయి కూడా. ముందుగా మనము మొదటి అధ్యాయంలోనికి మనం ప్రవేశిద్దాం. మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయో దయచేసి గమనించండి. 17 వచనములు. ఈ 17 వచనములు కలిగిన ఈ అధ్యాయాన్ని నేను ఇప్పుడు 3 ఉపభాగాలుగా డివైడ్ చేస్తున్నా. 3 సబ్ డివిజన్స్. అంటే మొదటి ప్రధాన భాగములో 3 ఉపభాగాలు ఉన్నాయన్నమాట. అందులో మొదటి ఉపభాగాన్ని ప్రారంభించుకుందాం. ఇది మొదటి వచనము నుండి 4వ వచనం వరకు. మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి 4వ వచనం వరకు దీనిని మొదటి ఉపభాగముగా దయచేసి అందరూ పరిగణించవలసిందిగా మనవి చేస్తున్నాను. స్టార్ట్ చేద్దాం. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. ఈ ఉపభాగానికి ఒక చిన్న సబ్ టైటిల్ కూడా ఇస్తాను. ఈ ఉపభాగం అయిపోయిన తర్వాత ఇస్తాను. నేను ఒక సబ్ టైటిల్ ఇస్తాను అని చెప్పానన్న విషయాన్ని అందరూ మనసులో ఉంచుకోండి. స్టార్ట్ చేద్దాం. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దేవోక్తిని ఇంగ్లీష్లో ఆర్కిల్ అని అంటాడు, లేదా కొన్ని సందర్భాల్లో బర్డ్ అని అంటాడు, కొన్ని సందర్భాలలో ప్రాఫసీ అని కూడా అన్నాడు. అంటే ఇది భవిష్యత్తును గూర్చినదన్నమాట. దేవోక్తి అన్నదానికి ఇంగ్లీష్లో 3 పదాలతో వర్ణిస్తూ ఉంటారు. ఆర్కిల్ అని కానీ, బర్డన్ అని కానీ, ప్రాఫసీ అని కానీ దాన్ని పిలుస్తారు. ప్రాఫసీ అంటే ప్రవచనం.
ప్రాఫెసీ అంటే భవిష్యత్తులో జరగబోయేది. భవిష్యత్తులో ఏదో జరగబోయే విషయాన్ని ఈ గ్రంథములో దేవుడు రాయించాడు. దేవోక్తి. ఎవరి గురించిన దేవోక్తి? దేని గురించిన దేవోక్తి? మీకు బైబిల్లో ఎక్కడ దేవోక్తి అని కనిపించినా అది ఫలానా వారి గురించి అని అనుకోవడానికి వీల్లేదు. కొంతమంది ప్రవక్తలకు, కొంతమంది గురించి, కొన్ని జనాంగాల గురించి దేవోక్తులు వచ్చాయి. ఉదాహరణకు దేవోక్తి అన్న దానికోసం ఒక చిన్నది చూద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం. యెషయా గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. ఈ దేవోక్తి యెషయా గారికి ఎవరి గురించి వచ్చింది? బబులోనును గూర్చి. రైట్. ఇప్పుడు ఇంకొక ప్రవక్త దగ్గరికి వెళ్దాం. ఆయన నహూము గారు. హబక్కూకు గ్రంథానికి ముందు పేజే. హబక్కూకు గ్రంథానికి ముందు పుస్తకమే నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. నీనెవెను గూర్చిన దేవోక్తి అంటే బబులోనును గూర్చిన భవిష్యత్తు అక్కడ యెషయా గారికి వచ్చింది. నీనెవెను గూర్చిన భవిష్యత్తు ఇక్కడ నహూము గారికి వచ్చింది. ఇప్పుడు మరి హబక్కూకు గారికి ఎవరి గూర్చిన భవిష్యత్తును ఈ గ్రంథంలో తెలియజేస్తున్నాడో తెలుసుకోవడానికి మనం ముందుకెళ్తున్నాం. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. స్టార్ట్ చేద్దాం. 2వ వచనం. యెహోవా, నేను మొర్ర పెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందు. చెప్పాలి, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ప్రవక్త హబక్కూకు గారు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా, నేను మొర్ర పెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందు. అంటే ఈయన చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నా దేవుడు దానికి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నాడు. ఈయన మాత్రమే కాదు, ఆయన మాత్రమే కాదు, చాలామంది భక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇవ్వలేదు. వెంటనే సమాధానం ఇవ్వకపోతే ఆ భక్తులకు సైతం ఆయన మౌనం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఉదాహరణకు కీర్తన గ్రంథంలో ఒక కీర్తన చూద్దాం. 13వ కీర్తన. కీర్తనల గ్రంథములోని 13వ కీర్తన. ఒకసారి మొదటి వచనము చూద్దామా? 13వ కీర్తన మొదటి వచనం. ఎవరు రాశారు ఇది? దావీదు గారు. ఆయన ఒక భక్తుడే. దావీదు గారు చేస్తున్న ప్రార్థన ఏంటో చూద్దాం. మొదటి వచనం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదవు, నిత్యము మరచెదవా, నాకెంత కాలము విముఖుడవయ్యుందు. ఒక హబక్కూకు గారికి వచ్చిన ఈ సందేహమే దేవుని మీద అర్థం కాక ఒకనాడు దావీదు గారికి కూడా వచ్చింది. 22వ కీర్తన మొదటి వచనం. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. అది ద్విముఖ ప్రవచనం. దావీదు గారి పరిస్థితిని బట్టి దావీదు గారు తన గురించి కూడా మాట్లాడుతున్నాడు అక్కడ. అది కేవలం యేసుప్రభువుని గురించిన ప్రవచనం మాత్రమే అనుకుంటారు. రైట్. విలాప వాక్యములలో కూడా ఒక వాక్యం చూద్దాం. 3వ అధ్యాయం. విలాప వాక్యముల పుస్తకం 3వ అధ్యాయం. ఒకసారి 8వ వచనము చూద్దాం. 8వ వచనం. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు దేవుడు అంటున్నాడు భక్తుడు ఇక్కడ. అలాంటి ఆశ్చర్యమే హబక్కూకు గారికి ఇక్కడ కలుగుతున్న పరిస్థితి. యెహోవా, నేను మొర్ర పెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకయుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్ర పెట్టినను నీవు రక్షింపకయున్నావు ప్రభువా. బలాత్కారం జరుగుతోంది ప్రభువా. నేనుంటున్న సమాజంలో బలాత్కారం. ఈ బలాత్కారుల మధ్య నిన్ను నమ్ముకొని బతుకుతున్న భక్తులం మేము, నీతిమంతులం మేము. ఇంతకు బలాత్కారం ఎవరు చేస్తున్నారు? బలాత్కారం చేస్తున్నది ఎవరు?
కేవలము రాజైన యెహోయాకీము మాత్రమే కాదు, మర్చిపోకండి, ఇదంతా కూడా రాజైన యెహోయాకీము ఏలుబడిలో జరుగుతున్న తతంగం ఇదంతా. మరి బలాత్కారం చేస్తున్నది ఎవరని అడిగితే కేవలము యెహోయాకీము మాత్రమే కాదు, ఆ యెహోయాకీము పాలనలో ఉన్న అధికారులు, అధిపతులు, నాయకులు అందరూ. సమాజం భ్రష్టు పట్టింది. చాలా కొంతమంది మాత్రమే నీతిమంతులు ఉన్నారు, చాలా కొంతమంది మాత్రమే భక్తులు ఉన్నారు. యెహోయాకీము తండ్రి అయిన యోషియా ఉన్న పరిస్థితిని చక్కబెట్టడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టినా అప్పటికే డ్యామేజ్ పూర్తయిపోయింది. రిపేర్ చేయలేనంతగా డ్యామేజ్ అయిపోయింది సమాజం పరిస్థితి. ఇందాక చెప్పానుగా, హిజ్కియా కుమారుడు మనష్షే చేసిన చర్యలను బట్టి సమాజం చాలా భ్రష్టు పట్టింది. మరి యోషియా వచ్చాడు కదా అని మీరు అంటారేమో. యోషియా వచ్చిన పరిస్థితి ఎలాగుందంటే, పైకి మాత్రమే ఆ రాజుగారిని బట్టి భయం, లోపల మాత్రం రావలసిన మార్పు రాలేదు. మీకు అర్థం కావడానికి కొన్ని వచనాలు కూడా చూస్తే మంచిదేమో అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. రాజుల 2వ గ్రంథం, అగైన్ 21వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు, ఎవరి మనష్షే? యెహోయాకీము తండ్రి ఎవరైతే యోషియా అనే మంచి రాజు ఉన్నాడో అతనికి తాతగారు, తండ్రికి తండ్రి తాత హిజ్కియా కుమారుడు. ఇతను ఏం చేశాడో చూడండి. హిజ్కియా కుమారుడు ఏం చేశాడో చూడాలి. 21వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతున్నాను ప్రారంభం నుంచి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను. ఎలాంటి హేయక్రియలు చేశాడో చూద్దాం కొన్ని. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలంలో అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములు కట్టించి, ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామం ఉంచుదనని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములు కట్టించాడు వేరే దేవతలకి. మరియు యెహోవా మందిరమునున్న 2 శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టించెను. 6వ వచనం. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణి గాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. 7వ వచనంలోని చివరి మాట, టైం లేదు కనుక ముందుకెళ్తున్నాను. 7వ వచనంలోని చివరి మాట, యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచాడట. ఎంత దౌర్భాగ్యం! మనష్షే. 9వ వచనం. ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమునకు మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను. అంత భయంకరంగా దౌర్భాగ్యపు పరిస్థితికి దిగజారిపోయే మనష్షే జాతిని భ్రష్టు పెట్టించాడు. చాలా సంవత్సరాలు పరిపాలించి చచ్చిపోయాడు. అతని కుమారుడు ఆమోను, యోషియా తండ్రి, ఇలాంటి చెడుతనాన్ని ప్రవర్తించి చచ్చిపోయాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మనష్షే అనేవాడు చచ్చిపోయే ముందు మారి చచ్చిపోయాడు. ఇది చూడండి జోక్. ఇక్కడ చచ్చిపోయే ముందు మారి చచ్చిపోయాడు. కానీ అతను మారేసరికే సమాజం దేవునికి దూరం అయిపోయింది. ఇప్పుడు సమాజాన్ని భ్రష్టు పట్టించిన వాడు మారిపోయినా భ్రష్టు పట్టిన వాళ్ళు మారలేదు. అంతేనా? ఈయన మారిపోయి చచ్చిపోయాడు. కానీ ఎందరినైతే చెడగొట్టాడో సమాజంలో వాళ్ళెవరు మార్పు లేకుండానే బతికేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆమోన్ అనేటువంటి రాజయ్యాడు. కానీ అతడు పరిస్థితి అదే. ఇద్దరు చచ్చిపోయిన తర్వాత యోషియా వచ్చి దేవునికి దూరమై అత్యంత పతనావస్థ స్థితిలో ఉన్నటువంటి యూదా జాతిని తిరిగి లేపడానికి యోషియా చాలా ప్రయత్నం చేశాడు. కానీ పాపం అప్పటికే టైం అయిపోయింది. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అయిపోయి ఒకే ఒక్కడు ఆ బౌలర్లను ఎదుర్కొనేటువంటి శక్తి కలిగి నిలబడ్డాడు. అవతల మిగిలిన వాళ్ళందరూ కూడా టప్ప రాలిపోతున్నారు. ఈ ఒక్కడు ఎంతసేపు బ్యాటింగ్ చేస్తాడు?
ఈ ఒక్కడు పడిపోయాడా ఇంక అయిపోయినట్టే. అలాంటి పరిస్థితి యోషియాది. పాపం ఒక్కడే బ్యాటింగ్ చేయడానికి కష్టపడ్డాడు, కానీ ఒకరోజు ఒక తొందరపాటు పని యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేకున్నా యోషియా యుద్ధానికి వెళ్ళిపోయి యుద్ధంలో చచ్చిపోతాడు. అది అవసరమైతే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడైతే యోషియా చచ్చిపోయాడో, ఇందాక చెప్పినట్టుగా చీకటి మేఘాలన్నీ యూదా జాతిని కమ్ముకున్నాయి. ప్రత్యేకించి యెహోయాకీము పాలనలో బలాత్కారం. అదే హబక్కూకు గారు అంటుంది, బలాత్కారం. ఎవరు బలాత్కారం చేస్తున్నది? ఒక్క మనిషా? నో. ఆ రాజు పాలనలో ఉన్న అధిపతులు, అధికారులు అందరూ బలాత్కారులైపోయారు. యదా రాజా తదా ప్రజ. అతని పాలనలో ఉన్న అధికారులకు, అధిపతులకు, వీళ్ళందరికీ ఒక రోల్ మోడలే యెహోయాకీము. అవును, అది రాజకీయం. రాజకీయాల్లో రాజకీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏం చేస్తే అది చేస్తే చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. ఈరోజు కూడా ఉండరా? రాజకీయ నాయకులను ఓ అని పూజించి ఆరాధించే పరిస్థితుల్లో చాలామంది ఉంటారు, వాళ్ళనే రోల్ మోడల్స్గా తీసుకొని. మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారండోయ్, దేవుని కంటే ఎక్కువగా రాజకీయ నాయకులను ప్రేమించి అభిమానించేవాళ్ళు. జాగ్రత్త, బహు జాగ్రత్త. ఏ రాజకీయ నాయకుడు దేవుడు కాలేడు. నాయకులందరూ దేవుళ్ళు అయితే దేవుని అవసరం ఏముంది సమాజానికి? మీరు ఎవరికి పడితే వారికి దేవుడు అనే పేరు తగిలించకండి. వర్షం కురిపించేవాడు దేవుడు, సూర్యుని పంపేవాడు దేవుడు, సూర్యుని ఉదయింపజేసేవాడు దేవుడు, వెలుగునిచ్చేవాడు దేవుడు, సృష్టిని కలిగించినవాడు దేవుడు, ఓట్లేయించుకొని గెలిచినోడుగా దేవుడు. ఎవరిని దేవుడు అనాలో, ఎవరిని దేవుడు అనకూడదో తెలియని భయంకరమైన పరిస్థితిలో ఈరోజు క్రైస్తవులు కూడా ఉండడం ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. యెహోయాకీమును రోల్ మోడల్గా తీసుకొని యెహోయాకీములా బలాత్కారానికి పాల్పడుతున్న అధికారులు ఎంతమందో. ఒక 20 ఏళ్ళ కిందట నేను ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేసేటప్పుడు నా దగ్గర ఒక విద్యార్థి ఉండేవాడు. చక్కగా నడిచేవాడు బాగా. ఒకరోజు వంగి నడుస్తున్నాడు. ఏమైనా అయిందేమో అనుకున్నా నేను. పక్కన అడిగి ఏమైంది రా వీడికి అని అడిగితే అప్పుడు చెప్పారు, వాడిని ఎవరో అన్నారంట నువ్వు పలానా హీరోలాగా ఉంటావని. అప్పుడు నుంచి వాడు వంగాడిక. ఎందుకంటే ఆ హీరోలో వంగి నడుస్తాడట, నాకు తెలియదు. ఆ హీరోలో వంగి నడుస్తాడు కానీ వీడు వంగాడిక. వీడు బాగానేనాడు కాదు, ఈయనకేం పోయే కాలం రోగం వచ్చిందని నేను అడిగితే ఎవరో అన్నారట నువ్వు పలానా హీరోలాగా ఉంటావని. అంతే, చచ్చింది గొర్రె. ఆ హీరో ఎందుకు నడుస్తాడు అలాగని అడిగితే ఆ బాడీనే అట్లా చచ్చింది, మనం ఏం చేద్దాం? నీకైతే బాడీ బాగానే ఉందిగా. పిచ్చి, పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదు. అభిమానించే నటుడు ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ వేయాలి, ఎలా నడిస్తే ఎలా నడవాలి, ఎలా మాట్లాడితే ఎలా మాట్లాడాలి. అభిమానించే రాజకీయ నాయకుడు ఏం మాట్లాడితే దాన్ని జై కొట్టాలి. యెహోయాకీము పాలనలో హబక్కూకు లాంటి భక్తులు కొందరు ఉన్నారు. ఆ భక్తులు ఈ బలాత్కారుల మధ్య నలిగిపోతున్నారు. ఆ భక్తుల మధ్య ఒక భక్తుడు హబక్కూకు గారు అందరిలాగానే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఆయన అడుగుతున్న మాట, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందు ప్రభువా, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. ఎవరిని రక్షింపకై ఉన్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? సమాజంలో ఉన్న భక్తిహీనుల గురించి కాదు, తన జాతి అంతటి గురించి కాదు, తన జాతిలో జరుగుతున్న వైలెన్స్. దీన్ని డొమెస్టిక్ వైలెన్స్ అని అంటారు, లోకల్ వైలెన్స్ అని అంటారు, ప్రాంతీయ బలాత్కారం, స్థానిక బలాత్కారం.
అలాంటి బలాత్కారుల మధ్య మాలాంటి నిన్ను నమ్ముకున్నోళ్ళు బాధలు అనుభవిస్తుంటే నువ్వు ఎప్పుడు రక్షిస్తావు ప్రభువా మమ్మల్ని? నీవెందుకు రక్షింపకయున్నావు అనంటే ఆయన మాట్లాడుతున్నది భక్తుల కోసం. ఎందుకు భక్తులను పట్టించుకోవట్లేదు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు ప్రభువా, ఎందుకు ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచిన నాశనం, ఎక్కడ చూచిన బలాత్కారం అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. ఇక్కడ అక్కడ అని లేదు, ప్రతి స్థాయిలో, ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను. ధర్మశాస్త్రం అంటే ఇంగ్లీష్లో లా అని అంటాడు. లా అంటే చట్టం. నువ్విచ్చిన ధర్మశాస్త్రం అయితే ప్రజల్లో ఉంది, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు ఎవరు లేరు ప్రభువా, లేరు. ఆ ధర్మశాస్త్రాన్ని పట్టించుకునే పరిస్థితి ఉంటే నాశనము, బలాత్కారము, జగడము, కలహం ఇవన్నీ ఎందుకు ఉంటాయి ప్రభువా? నువ్విచ్చిన చట్టాన్ని ఎవరు గౌరవించట్లేదు. ఇక్కడ న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయేను. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది ప్రభువా. నీతి పరులను భక్తిహీనులు చుట్టుకొని పట్టుకొని ఏంటి ప్రభువా ఈ పరిస్థితి? గుర్తుపెట్టుకుందాం, ఇది హబక్కూకు గారి కాలంలోనే కాదు, దాదాపుగా ప్రతి భక్తుడున్న ప్రతి తరంలో ఇలాంటి పరిస్థితే. ఈ మధ్య కాలంలో చిక్కాలలో, నిడదవోలు దగ్గర చిక్కాలలో మీకా గ్రంథం అని ఒక గ్రంథాన్ని వివరించాను. మీరు చాలామంది వచ్చే ఉండొచ్చు. ఆ మీకా గ్రంథంలో కూడా ఒక విషయం చెప్పాను. మీకా అన్న ప్రవక్త ఒక చిన్న పల్లెటూరులో సేవ చేసినవాడు. బైబిల్లో ఉన్న మీకా గారు ఒక గ్రామ సేవకుడు, పట్టణ సేవకుడు కాదు. మీకా గారి కాలంలోనే ఉన్న మరొక ప్రవక్త యెషయా గారు, ఆయన పట్టణాల్లో పనిచేసినవాడు. ఒకటే కాలంలో దేవుడు పట్టణంలో యెషయా గారిని, పల్లెల్లో మీకా గారిని పెట్టి తన మాటలు వినిపించాడు. అలాంటి మీకా గారు తన సమాజంలో ఉన్న పరిస్థితిని బట్టి దేవుని ఎదుట ఇప్పుడు హబక్కూకు గారు ఎలాగైతే మొరపెడుతున్నాడో, మీకా గారు కూడా అలాంటి పరిస్థితే దేవుని ముందు పెట్టి, ఏంటి ప్రభువా పరిస్థితి, ఏంటి ప్రభువా? మీకా గారి కాలంలో ఆనాటి సమాజం పరిస్థితి, హబక్కూకు గారికి మీకా గారికి సుమారు 100-150 సంవత్సరాల తేడా, దగ్గర 100-150 సంవత్సరాల తేడా మీకా గారు ముందు. కానీ ఆయన కాలంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆ మీకా గ్రంథంలో కూడా 2 వచనాలు చూద్దాం. తెరవండి, జస్ట్ నహుము కంటే ముందు ఉంటుంది. మీకా గ్రంథం 2వ అధ్యాయం, మీకా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము నుండి చూద్దాం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. అలాగూ చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. చూసారా హబక్కూకు గారి తరంలో ఎలా ఉందో పరిస్థితి, మీకా గారి కాలంలో కూడా అలా ఉంది పరిస్థితి. 3వ అధ్యాయం, అదే మీకా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనము చూద్దాం. ఆయనను మేలు నశయించుకొని కీడు చేయని ఇష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయనట్లు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునీలుగా పగలగొట్టినారు. ఇంత బలాత్కారం మీకా గారి కాలంలో. యోబు గారు అదే సమస్యను లేవనెత్తుతున్నాడు దేవుని దగ్గర. ఇర్మియా గారు అదే సమస్యను లేవనెత్తుతున్నాడు. మీకా గారి పరిస్థితి అదే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హబక్కూకు గారి పరిస్థితి అదే.
ఈరోజు మన కళ్ళ ముందు మన సమాజంలో కూడా పరిస్థితి అదే కదా. దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిల్లుచున్నవి. అణిచివేతకు గురవుతున్న వాళ్ళు అణిచివేయబడుతూనే ఉన్నారు, బాగుపడే వాళ్ళు బాగుపడుతూనే ఉన్నారు. భయము లేనివారు. ఏంటి ప్రభు ఆ పరిస్థితి? ఇర్మియా గారు ఇంతకుముందు దేవుని అడిగినట్టుగా, ఎన్నాళ్ళు ప్రభు భూమి దుఃఖించాలి? నీ మౌనం ఏంటో మాకు అర్థం కావట్లేదు, నీ నిశ్శబ్దం ఏంటో అర్థం కావట్లేదు. అది కూడా చూద్దాం. 12వ అధ్యాయం, వన్స్ అగైన్ ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనము చూద్దాం ఒకసారి. 4వ వచనం, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. అతడు తన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. ఎన్నాళ్ళు ప్రవ్వా, ఎన్నాళ్ళు ప్రవ్వా, ఎన్నాళ్ళు? నీ కళ్ళెదుట మేము నీతిగా బతుకుతున్నాం, నిన్ను నమ్ముకునే మేము శ్వాస పిలుస్తున్నాం. ఇవన్నీ జరుగుతుండగా ఎన్నాళ్ళకు ఈ పరిస్థితి? ఎన్నాళ్ళు ఈ పరిస్థితి? 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చదువుకున్న వచన భాగం ఇది. ప్రత్యేకించి 2, 3, 4 వచనాలు చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటి. ఇక్కడ ప్రవక్త దేవుని ఎదుట ఒక సమస్యను ఫిర్యాదుగా ఉంచుతున్నాడు. హబక్కూకు గ్రంథంలో మనము దాదాపుగా సగం పుస్తకం మనకు ఫిర్యాదులు జవాబులు అన్న నేపథ్యంలో గ్రంథం సాగుతుంది. ప్రవక్త ప్రశ్నించడం, దేవుడు సమాధానం ఇవ్వడం, మళ్ళీ ప్రవక్త ప్రశ్నించడం, మళ్ళీ దేవుడు సమాధానం ఇవ్వడం. ఇలా ప్రశ్నోత్తరాల శైలిలో ఈ గ్రంథం సగానికి సగం నడుస్తుందని ఈ సందర్భంగా నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అందులో భాగంగా ఇప్పటివరకు మీరు విన్నది 12 ఉపభాగాలలో గ్రంథంలో ఇది మొదటి ఉపభాగం. ఈ మొదటి ఉపభాగానికి ఒక చిన్న సబ్ టైటిల్ ఇస్తానన్నాను, దయచేసి రాసుకోండి. ఇది ప్రవక్త అయిన హబక్కూకు యొక్క మొదటి ఫిర్యాదు అని రాసుకోవాలి. ప్రవక్త అయిన హబక్కూకు యొక్క మొదటి ఫిర్యాదు. ద ఫస్ట్ కంప్లైంట్ ఆఫ్ Habakkuk the prophet. The first complaint of the prophet Habakkuk. ప్రవక్త అయిన హబక్కూకు యొక్క మొదటి కంప్లైంట్ ఇది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నిజానికి 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మొదటి వచనాన్ని కూడా అలా కలిపేసి మనం మాట్లాడుకున్నాం. రైట్. ఇక్కడతో మీకు గ్రంథములోని మొదటి ప్రధాన భాగములోని మొదటి ఉపభాగం సమాప్తం. రైట్. ఇప్పుడు నెమ్మదిగా మనము 2వ ఉపభాగములోనికి ప్రవేశిద్దాం. 2వ ఉపభాగములోనికి మనం ప్రవేశిద్దాం. 5వ వచనం, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. అందరూ 5వ వచనం చూడండి, అందరూ 5వ వచనం చూడండి. చూస్తున్నారుగా? అన్యజనులలో జరుగునది చూడుడి. ఒక్కసారి 4వ వచనాన్ని మనము చదివి మరలా 5వ వచనం చదువుదాం. ఇక్కడ ఒక చిన్న ఆసక్తికరమైన విషయం మీకు తెలియడానికే నేను మళ్ళీ 4వ వచనం చదివిస్తున్నాను. దయచేసి 4వ వచనం చదువుదాం. అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమాయెను. ఈ మాట అన్నది ఎవరు? ప్రవక్త. కంప్లైంట్ చేస్తున్నది ఎవరు? ప్రవక్త హబక్కూక్ గారు. నెక్స్ట్, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయేను అనింది ఎవరు? హబక్కూక్ గారు. నెక్స్ట్, భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు, ఎక్స్క్యూజ్ మీ, అనింది ఎవరు? హబక్కూక్ గారు.
న్యాయము చెడిపోవచ్చున్నది అనింది ఎవరు? హబక్కూకు గారు. నెక్స్ట్, అన్యజనులలో జరుగునది చూడుడి అనింది ఎవరు? ఇది హబక్కూకు కాదు, ఇది హబక్కూకు కాదు. 5వ వచనంలో మాట్లాడుచున్నదే దేవుడు. అక్కడ దేవుడనుందా? అక్కడ దేవుడనుందా? దేవుడని లేదు. మనం అర్థం చేసుకోవాలి. అదే గ్రంథ ధ్యానం అంటే. అక్కడ అప్పుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని ఉంటే బాగానే ఉండేది. అలా లేదు అక్కడ. మనం ఎలా చదువుతాం బైబిల్? మొదటి వచనం, 2వ వచనం, 3, 4, 5 అలా చదువుకుంటూ వెళ్ళిపోయి మొదటి అధ్యాయం అయిపోయిన అమ్మయ్య బైబిల్ క్లోజ్, ప్రార్థన, ఆమేన్, స్తోత్రం అంతే. ఎప్పుడు అర్థమవుతుంది బైబిల్? అలా కాదు. అందుకే ఈ విభజన, అందుకే ఈ భాగాలు, ఉపభాగాల విభజన. మీరు నోట్స్లో అందుకే అలా రాసుకోమని చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నోట్స్ చూస్తుంటే, ఓహో, మొదటి అధ్యాయము 1వ వచనము నుండి ప్రత్యేకించి 2వ వచనము నుండి 4వ వచనం వరకు మాట్లాడింది ప్రవక్త అయితే, ఆ మాటల్లో ఆయన ప్రార్థిస్తే, ఆ ప్రార్థనలో దేవుని ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకు సమాధానం దేవుడు 5వ వచనం నుండి ఇస్తున్నాడన్నమాట. ఇది దేవుని సమాధానం. ప్రవక్త ప్రశ్నకు దేవుడిస్తున్న జవాబు. అవును, ఎందుకు ఇవ్వాలి దేవుడు? అవును, ప్రశ్నిస్తే ఎందుకు ఇవ్వాలి దేవుడు? సమాధానం ఎందుకు ఇవ్వాలి అంటే, అడిగినవాడు కరెక్ట్గా అడిగాడు కనుక, అడిగినవాడు అడగాల్సిన పద్ధతిలో అడిగాడు కనుక, అడిగినవాడు అడగాల్సిన మనసుతో అడిగాడు కనుక. ఎందుకు ఈ మాట చెబుతున్నాను? దేవుణ్ణి ఎప్పుడైనా అడిగేటప్పుడు, మనము ప్రశ్నించేటప్పుడు, ప్రభువా నాకు అర్థం కావట్లేదు ప్రభువా, కొన్ని విషయాలు నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు ఈ మట్టి బుర్రకి. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు అంటే వెనకలేదో కారణమైతే ఉంటుంది. అది న్యాయమైనదై ఉంటుంది, ధర్మమైనదై ఉంటుంది. ఆ ధర్మబద్ధమైన కారణం నాకు అర్థం కావట్లేదు, చాలా చిన్నోడిని నేను, నాకు అర్థమయ్యేలా చెప్పవా తండ్రి అంటే చెబుతాడు. ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు సైలెంట్గా ఉన్నావు అన్నాం అనుకోండి, తర్వాత ఆన్సర్ ఇట్లుండదు, అది ఎలా ఉండాలో అలా ఉంటుంది మళ్ళీ. అంటే దేవునికి కూడా ఆన్సర్లు ఇవ్వడము 2 స్టైల్స్ అన్నమాట. 2 స్టైల్స్ అన్నమాట. అడిగేవాడు కరెక్ట్గా అడిగితే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది, అడిగేవాడు తేడాగా అడిగితే ఆన్సర్ కూడా తేడా ఉంటుంది. తేడాగంటే ఎలా ఉంటుందో మీకు చెప్పనా? బైబిల్లో దేవుణ్ణి కుమ్మరితో పోలుస్తాడు ప్రవక్త. అవునా? దేవుణ్ణి దేంతో పోల్చాడు ప్రవక్త? దేవుడు కుమ్మరివాడు, మరి మనం ఆయన చేతి పనులమైన కుండలం అని అంటాడు. ఆయన రూపించిన వాడు అంటాడు ప్రవక్త, మనము రూపింపబడిన వారము అంటాడు మన గురించి. దాన్నే పౌలు భక్తుడు రోమపత్రికలో ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనము చూద్దామా? 19 నుంచి. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఈకను నేరము మోపనేలని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుషుడా, నెక్స్ట్ మాట, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపించబడినది రూపించిన వానితో చెప్పునా. ఏం వేశాడండి కౌంటర్? ఇది భలేగుంది కౌంటర్. ఇది ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? ఇలాంటి ఆన్సర్లు ఎప్పుడు వస్తాయి? ప్రశ్నించినోడు తేడాగా అడిగితే. ఏమండి దేవుడు ఎందుకున్నాడండి? దేవుడు అలాంటి దేవుడు ఎందుకు ఉండాలండి? సైలెంట్గా ఉన్నాడు ఎందుకండి? చేయొచ్చు కదండి. సిలువలో ఒకడు అడిగాడట, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. అది వెటకారం అనమాట. పోయే కాలం దగ్గరకు వచ్చినా మారు మనసు పొందలేదు వీడు. పోయే కాలం దగ్గరకు వచ్చినా మార్పు లేదు వీడికి. మరొకడు మాత్రం మనకిది న్యాయమే,
ఆయనలో ఏ తప్పిదము లేదు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆన్సర్ ఏమొచ్చింది? నేడు నీవు నాతో కూడా పరదైస్లో. మరి మొదటోడి ముఖం కూడా చూడలేదు ఆయన. మొదటోడి ముఖం చూసినట్టు కూడా లేదు అక్కడ. మాటలు తేడాగా ఉంటే ముఖం కూడా చూడ్డు, మాటలు కరెక్ట్గా ఉంటే పరలోకం ఇస్తాడు. అది దేవుడు. ఎంత చక్కని పోలిక. కుమ్మరి కుండలు, రూపించినవాడు రూపింపబడినవి. సహజంగా కుమ్మరి ఒక మట్టి ముద్దలో నుండి కుండలను చేస్తాడు, కూజాలను కూడా చేస్తాడు. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. కుండలను చేస్తాడు, కూజాలను కూడా చేస్తాడు. కూజా అంటే తెలుసు కదా, సన్నగా ఉంటుంది. కుండ అంటే తెలుసు కదా, లావుగా ఉంటుంది. ఒకరోజు అట ఒక కుమ్మరి ఒక మట్టి ముద్ద తీసుకొని ఒక చక్కగా కుండ చేసి పెట్టాడు. దాని పక్కనే ఒక కూజా తీసి పెట్టాడు. కూజా అంటే సన్నగా ఉంటుందని చెప్పాను. అయితే ప్రతిరోజు పక్కనున్న కూజాను చూస్తూ కుండకు నిద్ర పట్టట్లేదట. ఏంటి ఈ మనిషి, ఈయనకెందుకు 6 ప్యాక్ ఇచ్చాడు, నాకెందుకు ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చాడని బాధ. కుండ పరిస్థితి తట్టుకోలే. ఒకరోజు కుమ్మరి నిలబెట్టి అడిగిందట కుండ, వాడికెందుకు 6 ప్యాక్, నాకెందుకు ఫ్యామిలీ ప్యాక్ అనేసరికి, నువ్వు మామూలుగా అడుగుతున్నావు, తేడా అడుగుతున్నావు అని కుమ్మరి చూసి, ఎక్స్ట్రాలు మాట్లాడావంటే కుండ పగులుద్దని చెప్పాడట. ఎందుకు కుండ పగులుద్ది? నీ ప్రశ్న కరెక్ట్గా ఉండాలి. నన్నెందుకు ఈ షేప్లో చేసావు, దాన్నెందుకు ఈ షేప్లో చేసావు అని తెలీదు కనుక అడగడానికి అడిగితే కుమ్మరి ఏం చెప్తాడు? పిచ్చిదానా, కూజా సన్నగుంది కనుక 2 లీటర్లే పడతాయి నీళ్ళు, నువ్వు లావుగున్నావు కనుక 5 లీటర్లు పడతాయి. జనాలకు ఎక్కువ ఉపయోగపడేది నువ్వే, కూజా కాదు. నీకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, దీనికి కాదన్నాడు అనుకోండి, బిర్యానీ తిని పడుకోదుకుండా ఆ రోజు రాత్రి. ఒక కుమ్మరి ఒక కుండను అలా చేయడానికి ఒక కారణం కుమ్మరికి తెలుసు. కొన్ని సందర్భాల్లో కుండకెక్కదు. ఎక్కకపోతే నాకు అర్థం కాలేదు కనుక చెప్పు అని అడగాలి తప్ప కాలరు పట్టుకునే ప్రయత్నం చేయకూడదు, సాహసం అంతకంటే చేయకూడదు. ఇందాక యోబు గారు భక్తిహీనులు ఏల వర్ధిల్లుచున్నారని అడిగాడా? అడిగిన ఆయనే 26వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటున్నాడో దేవుని గురించి చూద్దాం. చూడండి ఒకసారి. యోబు గ్రంథం 26, యోబు గ్రంథం 26వ అధ్యాయం ఒకసారి 14వ వచనము చూద్దాం. 14 యోబు గారు మాట్లాడుతున్నారు మొదటి వచనంలో. యోబు గ్రంథం 26:14, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. ఎందుకు ప్రభువా భక్తిహీనులు వర్ధిల్లుచున్నారు అని అడిగిన ఆయనే ఇక్కడికి వచ్చి ఆయన గురించి మనకు అర్థమైంది, ఆయన గురించి మనం అర్థం చేసుకుంటున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. మహాకాశములు పట్టజాలనంత ఆ మహాదేవుడి చిన్న మట్టి బుర్రకంత సులభంగా అర్థం కాడు. అర్థం కాకపోతే ఎందుకు ప్రభువా నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియచేయి. ఎవడికైనాను జ్ఞానము కొదువుగా అయిన ఎడల ఏం చేయాలట? దేవుణ్ణి అడగాలి. ఎవడైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నువ్వు అడుగు, ఇస్తాడు. ప్రభువా నాకు అంత జ్ఞానం లేదు, ప్రభువా నేను తెలుసుకోలేకపోతున్నాను, నాకు ఆలోచనలు దయచేయి, నాకు నేర్పించు ప్రభువా అని మీరు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆయన మాటల కొరకు ఆశపడి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ఏదో ఒక రీతిగా ఆయన మాటలు మీకు నేర్పించే అవకాశం ఇస్తాడు. అలా కాదు, అడిగేస్తాను దేవుణ్ణి, కడిగేస్తాను దేవుణ్ణి, చూద్దాం అన్నారనుకోండి, తర్వాత ఆన్సర్లు కూడా ఎంత భీకరంగా ఉంటాయి తట్టుకోలేమా ఇస్తే. మరి హబక్కూకు గారు ప్రశ్నించగానే దేవుడు జవాబు చెప్పడానికి సిద్ధపడ్డాడు అని అంటే హబక్కూకు గారు అడిగింది ఆయనను వేలెత్తి చూపే విధానంలో కాదన్నమాట, ఆయనను తప్పు అని చెప్పే ఉద్దేశంతో కాదన్నమాట, ఆయనను మధ్యలో నిలబెట్టి నువ్వు తప్పు చేస్తున్నావు ప్రభువా సైలెంట్గా ఉంటూ అని చెప్పే ఉద్దేశం ఆయనది కాదన్నమాట. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అడుగుతున్నవాడు ఎందుకు అడుగుతున్నాడో తెలిసినవాడు. అంతేనా? యేసుప్రభు ఇచ్చిన సమాధానాలు కూడా కొత్త నిబంధనలో చాలా విచిత్రంగా ఉంటాయి.
శిష్యులు అడిగితే ఆయన ఆన్సర్లు ఒకలా ఉంటాయి గమనించండి, పరిసయ్యులు అడిగితే ఒకలా ఉంటాయి. మీరు బాగా గమనించాలి యేసుప్రభు ఆన్సర్లు. శిష్యులు అడిగితే అలా అరటిపండు తోలొచ్చినట్టుగా చెప్పి నోట్లో పెడతాడు. వీళ్ళు అడిగితే వాళ్ళు ఎలా అడిగారో అలానే చెప్పి పంపించేస్తాడు. మళ్ళీ దేవాలయంలో బోధిస్తున్నాడట యేసుప్రభు ఒకరోజు. వీళ్ళు వచ్చారు అందరూ, పెద్ద మనుషులందరూ. ఏ అధికారం వలన ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అని అడిగారట. ఆయన చెప్పాలనుకుంటే ఆయన అధికారం ఏంటో చెప్పగలడు, చూపించగలడు. అలా చెప్పకుండా యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుంచి వచ్చిందా, భూమికి సంబంధించిందా అని అడిగాడు. మనుషుల వలన కలిగినదా, పైనుంచి వచ్చినదా అని అడిగాడు. వాళ్ళు అడిగింది ఏంటి, ఈయన అడిగింది ఏంటి? ఏ అధికారం వల్ల ఇవన్నీ చేస్తున్నావు అనంటే ఆయన అధికారం గురించి ఆన్సర్ చెప్పకుండా యోహాను ఇచ్చిన బాప్తిస్మము పైనుంచి వచ్చినదా, మనుషుల వల్ల కలిగిందా? ఏదైనా వాళ్ళు అడిగిన దానికి ఏమైనా పొంతనుందా? వాళ్ళు తేడాగా అడిగితే ఆన్సర్ ఇట్లనే ఉంటుంది. అందరూ బయటికి వెళ్ళారట. ఈ మనిషితో చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఏం చెప్పినా పట్టుకుంటాడు అని కోర్ కమిటీ మీటింగ్ వేసుకొని మనం పైనుంచి వచ్చింది అని చెప్దాం బాబాయ్ అన్నాడట ఒకడు. ఒరే పిచ్చోడ, పైనుంచి వచ్చింది అని అంటే యోహాను ఎందుకు నమ్మలేదు అంటాడు మళ్ళీ కౌంటర్. అట్లయితే వద్దు, ఇది మానేద్దాం. అలాగైతే మనుషుల వల్ల కలిగిందని చెప్దాం అబ్బాయి అన్నాడట బాబాయ్. అప్పుడు మనుషుల వల్ల కలిగిందంటే జనాలు కొట్టి చంపేస్తారు. ఎందుకు? యోహాను గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అక్కడ, ఆయన ప్రవక్త అని నమ్ముతున్నారు. అప్పుడు అందరూ మాట్లాడుకొని సీరియస్గా మళ్ళీ వెళ్ళిపోయారట ఆయన దగ్గరికి. బోధకుడా, ఏమడిగావు నువ్వు? యోహాను ఇచ్చిన బాప్టిజం పైనుంచి వచ్చిందా, మనుషుల వల్ల కలిగింది అన్నావు కదా, అదే కదా నీ ప్రశ్న? రైట్. యోహాను ఇచ్చిన బాప్తిసం పైనుంచి వచ్చిందో మనుషుల వల్ల కలిగిందో మాకు తెలియదు అన్నారట సీరియస్గా అందరూ కలిసి. అంటే మాకు తెలియదు అన్నారట. అప్పుడు యేసుప్రభు, అలాగైతే ఏ అధికారం వల్ల ఇవన్నీ నేను చేస్తున్నానో నేను మీకు చెప్ప అన్నాడంట. అంతే. దేవుని దగ్గర మనకు సమాధానం రావాలంటే, జవాబు రావాలంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన మనసు కరెక్ట్గా ఉండాలి, మన బుద్ధులు కరెక్ట్గా ఉండాలి, మన ఉద్దేశాలు కరెక్ట్గా ఉండాలి. ఆయన దగ్గర మనం తగ్గించుకొని చేతులు కట్టుకుంటే ఆన్సర్లు చెప్తాడు. ఓవర్ యాక్షన్ చేస్తే కట్ చేసి పంపిస్తాడు. అంతేనా? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదని దొరికిపోతాడు అనుకున్నారు అందరూ. మీ దగ్గర కాయిన్ ఉందా అని అడిగాడు. ఉంది, తీయండి, చూపించండి, ఇదిగో. అందులో ఉన్న బొమ్మ ఎవరిది అన్నాడు. కైసరుది. ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఈ ఆన్సర్? కైసరువి, కైసరుకి, దేవునికి. నాకు తెలిసి ఆ రాత్రి ఎవరు ముద్ద దిగిండదు, నిద్ర పట్టిండదు. వీళ్ళకి ఎంత హోంవర్క్ చేసిండ్రో చెప్పండి క్వశ్చన్ అడగడానికి. వీళ్ళు నా లెక్క ప్రకారం ఒక 1 నెల రోజులు ప్లాన్ చేసిండ్రు ఆయన బుక్ చేయడానికి. వీళ్ళు అడిగినంత కంటే స్పీడ్గా ఆన్సర్ చెప్పి పంపించేశాడు ఆయన. సద్దూకైలైతేనేంటి, పరిసయ్యులైతేనేంటి, శాస్త్రులైతేనేంటి, ఒక ఆట ఆడుకున్నాడు చూడండి. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని కొడదామని రాళ్ళు తెచ్చుకున్నారా రాళ్ళు అన్నాడు యేసుప్రభు. తెచ్చుకున్నాం. కొడతారా? రెడీ, కొట్టేయండి అన్నాడు. పాపం చేయని వాళ్ళు అన్నాడు సింపుల్గా. మీలో ఎవడైనా పాపం చేయకుండా ఉంటే వేసేయండి అన్నాడు రాయి. అంతే. చెయ్యి ఎత్తారా కానీ రాగట్లేదు బండి. తెచ్చుకున్న రాళ్ళు బాక్సుల్లో ప్యాక్ చేసి మళ్ళీ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ప్రియమైన సోదర సోదరీమణులారా, మీరు కోరుకుంటున్నవి దేవుని చిత్తమైతే వాటికి దేవుడు సమాధానం ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు. ఒకవేళ అవును అనేది మీ సమాధానం అయితే, మీరు దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చినా, ఆయన మీరు ఎప్పుడు అడిగేటప్పుడు, ప్రభువా నువ్వేదో తప్పు చేసావు, నీదేదో తప్పు అని నా ఉద్దేశం కాదు, కానీ ఈ దీనుడికి, ఈ దీనురాలకి నీ కార్యాలేంటో నాకు అర్థం కావట్లేదు, నాకు నేర్పించు తండ్రి, నాకు తెలియజేయ తండ్రి అని ఆయన అడుక్కోవడం నేర్చుకుంటే నేర్పిస్తాడు. అడుక్కోవడం అంటే ఇల్లు లేదు ప్రభువా, ఈరోజే వాక్యం విన్నాను, నేను అడుక్కుంటున్నాను ప్రభువా ఇల్లు దయచేయి. ఏ నహి హై బాయ్. అడుగుడి మీకు ఇవ్వడు. ఏం అడగాలి? మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల జ్ఞానం అడిగితే ఇస్తాడు. పక్కింటోళ్ళు కొత్త టీవీ కొన్నారు ప్రభువా, అది కాలిపోతే చూడాలనుకుంటున్నాను ప్రభువా, అడుక్కుంటున్నాను ప్రభువాను. ఈ దేవుని ప్రార్థన ఆలకించు ప్రభువా. దీని మీరు కన్నీటి ప్రార్థన చేసిన, ఉపవాస ప్రార్థన చేసిన టీవీ బేలదు. ఏం అడగాలో అదే అడగాలి, ఎలా అడగాలో అలానే అడగాలి. నేను ఎప్పుడు ఆశ్చర్యపోతాను యోనా గారి విషయంలో.
నీనెవెకు వెళ్ళమంటే తర్షీషుకు బయలుదేరాడు. చెప్పిన మాట విననందుకు సముద్రంలో తొక్కేయొద్దు యోనాని, తొక్కేయలేదు దేవుడు, తెచ్చుకున్నాడు మళ్ళీ బయటికి. అంతేనా? పంపాడా, నీనెవెకి చేర్చాడా, వాక్యం చెప్పించాడా, వాళ్ళు మారారా? మారిన తర్వాత అయ్యగారు మళ్ళీ అలిగి కూర్చున్నాడు. మళ్ళీ ఇప్పుడేం చేయాలి? యోనా గారిని మళ్ళీ తొక్కేయాలి. తొక్కేయకుండా చెట్టేయడం ఏంటి, మళ్ళీ పాఠం చెప్పడం ఏంటి, మళ్ళీ సెట్ చేయడం ఏంటి? చెట్టేసి సెట్ చేశాడట. యోనా అలిగాడు కదా, నువ్వు నేను కూడా ఓవర్ యాక్షన్ చేసి అలిగామనుకోండి, మామూలుగా ఉండదు. మరి ఎందుకు, మనకంత సీన్ లేదు. ఎందుకు అని అడుగుతారేమో. వాళ్ళ భక్తి వేరు, మన స్థితి వేరు. వాళ్ళు అలిగినా ఆయన ముద్దుగా ముచ్చటపడి వారిని చేర్చుకున్నాడు. మనం అలిగితే నేను చెప్పను, మీరు ఏమైనా ఊహించుకోండి. మీరు ఏ ప్రాంతం నుంచి వస్తే ఆ ప్రాంతంలో ఉన్న పదజాలాలు అప్లై చేసేసుకోండి. హబక్కూకు గారు ప్రశ్నిస్తున్నాడు, ఏంటి ప్రభు ఆ పరిస్థితి? నేను ఆశ్చర్యపోతాను. ఈయన అడగడం ఏంటి, ఆయన జవాబు చెప్పడం ఏంటి? ఒకసారి మనమే అంటూ ఉంటాం, నీ చెప్పాలా? మనం ఒక్కొక్కసారి నీ చెప్పాలా? ఇంట్లో పిల్లలు అడిగితేనే మనం ఆన్సర్ చెప్పాము. ఒక్కొక్కసారి ఏం డాడీ లేటుగా వచ్చావు అనేది పాప, నీకు చెప్పాలా? అవుట్. ఇంకొకసారి ఎప్పుడు అడగదు. ఇక మనకంటే చిన్నవారు మనల్ని ప్రశ్నిస్తే ఒకసారి కట్టుకున్న భార్యకి ఆన్సర్లు చక్కగా చెప్పాం. మనం ఇంట్లో వాళ్ళకి చెప్పాం మనం ఆన్సర్లు. మనకంటే చిన్నోళ్ళు అయితే అస్సలు చెప్పాం. ఇక అహం అడ్డు రాదు, ఈగోయిజం అంటాం. అలాంటిది ఒక చిన్న మట్టి మనిషి సమాజంలో జరుగుతున్న ఇంత భయంకరమైన అరాచకాలను చూసి నువ్వెందుకు ప్రభువా సైలెంట్గా ఉన్నావు అని అడిగితే ఆ మహాదేవుడు నోరు తెరిచి సమాధానం చెప్పడం ఏంటి? ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. చెప్పాలంటే దేవుని దగ్గర మనం తగ్గించుకుందాం అని మనం అంటామే కానీ మన దగ్గర ఆయన తగ్గించుకొని మనకు సమీపస్తుడయ్యాడు కదా. నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను చూడగా, నీ చేతి పనులైన ఆకాశములను చూడగా, నీవు నరుని దర్శించుటకు వడేపాటివాడు. అలాంటి చిన్న నరుడితో స్నేహం చేయడానికి ఆ మహాదేవుడు సిద్ధపడ్డాడంటే ఎంత తగ్గించుకున్నాడో మనం ఏ భాషలో ఏ పదజాలంతో ఆయన తగ్గింపును వర్ణించగలం చెప్పండి. చివరకు తన ప్రియకుమారుడిని లోకానికి పంపి మనము ధనవంతులు కావాలనని ఆయనను దారిద్ర్యంలోనికి తోశాడట. దీన్ని తగ్గింపు అని అనకపోతే ఏమనాలి? చెప్పాలి. తగ్గించుకోవాల్సింది మనమా? ఆల్రెడీ దేవుడే తగ్గాడు. మన కోసము తగ్గిన ఆ దేవునితో ఉండాలంటే మనం ఇంకా తగ్గాలి. బలిష్టమైన ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. అప్పుడు దేవుడు మనము కోరుకున్నవి, మనం అడుగుతున్నవి మనకు నేర్పించడానికి ఆయన సిద్ధపడతాడు, నేర్పిస్తాడు. హబక్కూకు గ్రంథం 3 అధ్యాయాలు, 12 ఉపభాగాలు. అందులో మొదటి ఉపభాగం, మొదటి అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. ఈ మొదటి అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు మనం చూసినది ప్రవక్త యొక్క మొదటి ఫిర్యాదు. దానికి దేవుడు సమాధానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు 5వ వచనంలో. ఆ సమాధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏమని విశ్లేషించాలి? ఆ సమాధానాన్ని విన్న తర్వాత హబక్కూకు గారు ఏమై ఉంటాడు, అది చూసిన తర్వాత మన ఆలోచనలు దేవుని విషయంలో ఎలా మారాలి, ఎలా ఎదగాలి, ఇవన్నీ రేపు ఉదయం మాట్లాడుకుందాం.
రేపు ఉదయం ఆదివారం ఆరాధనలో కూడా ఇదే ఉంటుంది. లేకపోతే హబక్కూకు గ్రంథం అవ్వదు. నా యుద్ధం నేను చేయాలి, తప్పదు మరి. ఓకే, టైం కనుక్కొని పెద్దలు ప్రకటిస్తారు కనుక కరెక్ట్గా సరైన సమయానికి మీరు చేరుకుంటే దీని కొనసాగింపు రేపు ఉదయం మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మొదటి రోజు మధ్యాహ్న వేళ హబక్కూకు గ్రంథము వివరణలో ఈ 2వ సెషన్ను మీరు ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తండ్రి. మహాదేవుడైనటువంటి మీరు మట్టి మనుషులు మానవ మాతృలమైనటువంటి మా మాటలకు మీరు సమాధానం ఇవ్వడం ఏంటి? మా ప్రశ్నలకు మీరు తండ్రి మీరు మెట్టు దిగి జవాబివ్వడానికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం చూస్తే మేము ఎంత మీకు రుణస్థులమో మాకు అర్థమవుతుంది. హబక్కూకు గారు అడిగిన ప్రశ్న మా అందరికీ అప్పుడప్పుడు పుట్టే ప్రశ్నే, కానీ ఇక మీద మేము అడగకూడదనే ఒకనాడు మీరు ఒక చక్కని సమాధానం ఇవ్వడానికి ఈ ప్రవక్తను ఎన్నుకొని నిలబెట్టారు. ఆ సమాధానము రేపు ఉదయం మేము నేర్చుకున్నట్టుకు సిద్ధంగా ఉంటుండగా నడిపించమని, ఆయుష్ని అవకాశం అనుగ్రహించమని, రాత్రివేళ తొలి సభను కూడా తండ్రి మీరు దీవించమని వేడుకొనొచ్చు, మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమగల నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.